వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ షేక్ అజేల్ రెహమాన్ గారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ ఏ విధంగా ఉంది ఆయనే కనుక్కొని తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఆఫ్టర్ ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ అని చెప్పి కూడా మార్కెట్ ఉంది. చాలామంది ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి ఆలోచనలు కూడా ఉన్నారు. ఇప్పటికైతే పార్లమెంట్ ఎలక్షన్ కూడా అవ్వడం కూడా జరిగింది. మరి రియల్ ఎస్టేట్ ఇక్కడ నుంచి ముందు పుంజుకునే అవకాశం ఉందా? సో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ సార్, వండర్ఫుల్. మొత్తం మీద మీరు ఎన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్లోకి వచ్చి? నేను 2008 నుంచి ఉన్నానండి, ఆల్మోస్ట్ 2008 నుంచి. సో హైదరాబాద్ మార్కెటే, హైదరాబాద్ మార్కెట్ ప్లస్ వైజాగ్ కూడా. ఐ హ్యావ్ బ్రాంచ్ ఇన్ వైజాగ్ ఆల్సో. వైజాగ్లో కూడా ఉన్నారు. అవును, ఏపీ అండ్ తెలంగాణ బోత్. సో ప్రజెంట్ మనం ఈరోజు హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. సో ఎలా ఉంది మార్కెట్ ప్రజెంట్? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రెండింగ్ ఏం నడుస్తుంది? హైదరాబాద్ ట్రెండింగ్ ఈజ్ వండర్ఫుల్ ఐ కెన్ సే. అయితే ట్రాన్సాక్షన్స్ అయితే తక్కువగా ఉన్నాయి. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బికాజ్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఈ ఎలక్షన్ కోడ్ ఆ టైంలో కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు పట్టుకోవటం వల్ల, క్యాష్ కంపోనెంట్ పెద్దగా పట్టుకోవటం వల్ల సో కొంచెం రియల్ ఎస్టేట్ వర్గాలు అనేది కొంచెం ఒక 2 స్టెప్పులు వెనక్కేసాయి ట్రాన్సాక్షన్స్ విషయంలో. ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునేవాళ్ళు కానీ ఇది హోల్డ్ చేశారనమాట. అది ఫస్ట్ ఎపిసోడ్లో జరిగింది. అంటే 2018 తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉధృతంగా కొనసాగుతున్న టైంలో, అంటే ఈవెన్ కోవిడ్ 1-2 వచ్చిన తర్వాత కూడాను వాటిని కూడా లెక్క చేయకుండా ఎస్పెషల్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక రేంజ్కి వెళుతున్న సమయంలో ఈ ఎలక్షన్కి సంబంధించిన అనౌన్స్మెంట్ రావటం వల్ల అక్కడ కొంచెం డబ్బులు అవి పట్టుకోవటం వల్ల సో కొంచెం వెనక అడుగు వేయటం జరిగిందన్నమాట. కేవలం అదొక్కటే రీజన్ అనుకోవచ్చా? ఇంకా కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఎలా అంటే యాక్చువల్గా మీకు దీని గురించి చెప్పాలంటే 2008 నుంచి చెప్పాల్సి ఉంటుంది. 2008లో రెసిషన్ రాకముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో, అంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాం నుంచి కొంచెం ఈ హైదరాబాద్కి సంబంధించింది ఒక రాజధానికి మాత్రమే పరిమితం కాకుండా ఐటీ కంపెనీస్ అని ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావటం, పెద్ద పెద్ద కంపెనీస్ రావటం, ఎయిర్పోర్ట్ రావటం, ఔటర్ రింగ్ రోడ్ రావటం, ఇలాంటి ప్రయాణంలో హైదరాబాద్ అనేది వ్యాస్ట్గా డెవలప్మెంట్ అవ్వటం జరిగింది. దాంతోపాటుగా ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ పెట్టుకోవటం జరిగిందనమాట. ఒకనొక టైంలో 2006-07 ఆ టైంలో అయితే ఒక 2-3 నెలలకి రెట్టింపు అవుతూ వచ్చింది. ఇన్వెస్టర్స్ అలా వచ్చారు. 2008లో ఎప్పుడైతే రెసిషన్ వచ్చిందో, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది రెసిషన్. ఈ రెసిషన్ రావడంతో మార్కెట్ మొత్తం ఆగిపోయింది. అంటే చాలామందికి సాఫ్ట్వేర్ జాబ్స్ కోల్పోవటము, తర్వాత బ్యాంక్స్ లోన్లు ఇవ్వటం ఆపేసేయటము, దీంతో ఒక రియల్ ఎస్టేట్కి మొత్తానికి 2008లో రెసిషన్ అనే ఇది వచ్చేసరికి అక్కడతో ఆగింది మార్కెట్. అంతకుముందు చాలా విపరీతంగా జరిగిన మార్కెట్ అది. తర్వాత 2008 తర్వాత 2012లో మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా అన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ, బ్యాంకింగ్ కానీ, అన్ని సర్వీసెస్ ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ పుంజుకున్నాయి. మన హైదరాబాద్కి ప్రత్యేకంగా 2012-13 ప్రాంతంలో ఆ టైంలో తెలంగాణ ఇష్యూ అనేది చాలా ఉధృతంగా జరిగింది. సో ఆ తెలంగాణ ఇష్యూ వల్ల రియల్ ఎస్టేట్ అనేది ఇంకా వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఆ టైంలో అంటే ఆగిన రియల్ ఎస్టేట్ అలా 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 ఇంకా వెనక్కి వెళ్తూనే వచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ తెలంగాణ 2013 ఆ టైంలో ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ తెలంగాణ అనేది, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే బెంగళూరులో ఇన్వెస్ట్ చేయాలా అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఆంధ్ర నుంచి లేకపోతే తెలంగాణ 2013 టైంలో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. దే ఆర్ గెటింగ్ గుడ్ ఇన్కమ్, బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ మీద ఇష్టం, మన ఊరు కాబట్టి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే బెంగళూరు బాగానే ఉంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఒక కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, ఈ టైంలో ఎప్పుడైతే తెలంగాణ డిక్లేర్ అయిందో బెంగళూరులో ఎప్పుడూ లేనంతగా ఒక 800 కోట్ల రూపాయల అదనపు రియల్ ఎస్టేట్ వ్యాపారం బెంగళూరులో జరిగింది. దిస్ ఇస్ ద ఇండికేషన్, ఫిగర్స్ టెల్స్ ఎవ్రీథింగ్. సో ఆ రకంగా 2012-13లో ఇంకా కుదేలు అయిపోయింది మార్కెట్ యాక్చువల్గా. మళ్ళీ 2016లో నోట్ బంద్ రావటం వల్ల, నోట్ బంద్ అంటే ఎక్కువగా యూజువల్గా రియల్ ఎస్టేట్లో క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. నోట్ బంద్ రావటం వల్ల మళ్ళీ అక్కడ కూడా ఎదురు దెబ్బలు తిందనమాట. సో మళ్ళీ 2018లో అంటే 2008 నుంచి 2018 వరకు ఓన్లీ బ్రేక్, అంటే ఆగిపోయిన రియల్ ఎస్టేట్ అనమాట. జనరల్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అవసరాల రీత్యా ఫ్లాట్స్ ఉంటుంటారు, ఇల్లు కట్టుకుంటుంటారు, రిజిస్ట్రేషన్లు కూడా అవుతుంటాయి. ఇది జనరల్ ట్రెండ్, అది ఎక్కడైనా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎలాంటి పరిస్థితులైనా దిస్ విల్ బి కంటిన్యూడ్ అనమాట. సో 2018లో ఒకేసారి మార్కెట్ కొంచెం పికప్ అయింది. ఆ పికప్ అవ్వటం లాస్ట్ 10 ఏళ్ళుగా అది ఆగిపోయిన మార్కెట్ని కవర్ చేసుకుంటూ వచ్చింది. 2018లోను 19లోను 20లోను పెట్టిన వాళ్ళకి అసలు విపరీతమైన ప్రాఫిట్స్ వచ్చినాయి. అంటే ఇఫ్ సెండ్ 15 లక్షలు పెట్టి ఎకరం కొన్న వాళ్ళకి 3-4 ఏళ్లలోనే 90 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయల దాకా కూడా వెళ్ళిపోయినాయి. చాలా సందర్భాలు ఉన్నాయి కొన్ని ఏరియాస్ అయితే. దిస్ ఈజ్ విట్ వెంట్ అనమాట. అయితే 2018, 19, 20లో ఈ విధంగా అనుభవించిన వాళ్ళు
ఈ ట్రెండింగ్ ఉంది కదా అంటే పెట్టగానే డబల్ అవుతుంది పెరుగుతుంది అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన వాళ్ళు అదే రియల్ ఎస్టేట్ అనే అపోహ పడిపోయి తర్వాత 21-22లో పెట్టినప్పుడు అంత ప్రాఫిట్స్ రాకపోయేసరికి అప్పటి నుంచి వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేశారు, రియల్ ఎస్టేట్ తగ్గిపోతుంది రావటం లేదనేది ఒక ప్రచారం స్టార్ట్ అయింది. సో దిస్ ఈజ్ వాట్. సో ఇవి కూడా ఒక రీజన్స్ అవుతాయి. ఏది మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టిందని నేను చెప్పినప్పుడు మీరు ఆ ప్రశ్న అడిగారు, ఇది ఒక్కటే రీజన్ అనేది. వండర్ఫుల్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే చాలా రియల్ ఎస్టేట్ ఇస్ వెరీ బిగ్ సెగ్మెంట్, చాలా సైంటిఫిక్ థియరీస్ ఉంటాయి దాంట్లో, చాలా అనాలిసిస్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. జస్ట్ మనం ఏదో ఫేక్గా చెప్పడం కాదు, ఏదో నోటికి వచ్చింది చెప్పడం కాకుండా థరోగా కనుక అనాలిసిస్ చేస్తే. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. సో 18, 19, 20లో బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి తర్వాత అది రీఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అంత ప్రాఫిట్స్ రాకపోయేసరికి సో రియల్ ఎస్టేట్ తగ్గుపట్టింది అనేది ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా రియల్ ఎస్టేట్ పడిపోతూ వచ్చిందని ఒకటి, తర్వాత ఇన్వెంటరీ ఎక్కువగా ఉండిపోయింది అనేది పుకార్లు అయితే జరిగిన మాట వాస్తవం అనమాట. పుకారు జరిగిన మాట వాస్తవం అన్నారు, అది పుకారేనా నిజమా? సో ఒకటండి, నిప్పులేంది పొగరాదంటారు. ప్రాక్టికల్గా చూడాలంటే ఒక వాస్తవం కొంత ఉంటే పుకారు చాలా ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెండ్ అనమాట. అది కూడా వాస్తవమే. బట్ ఏంటంటే దానికి వచ్చే పొగ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ప్రాక్టికల్గా చూస్తే అది అంతా ఇగ్నోర్ చేసే ఇదే, దాన్ని కన్సిడర్ చేయాల్సిన అంత ఫ్యాక్టర్ అయితే కాదు అది. సో దట్ ఈస్ వెట్. మీకు ఇంకోటి చెప్తాను. ఇన్ దట్ కేస్ ఒకవేళ అదే కనుక ప్రామాణికంగా తీసుకుంటే 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో హైదరాబాద్ చుట్టుపక్కల కానీ హైదరాబాద్లో కానీ అమ్మిన ఫ్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇదంతా ఎలక్షన్ చెన్నూరు ఇవే జరిగింది కదా, ఎలక్షన్ కొత్త గవర్నమెంట్ రావటం. బట్ అదనంగా 15% మార్కెట్ జరిగింది. కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే ఈ క్వార్టర్ అనేది 15% అదనంగా మార్కెట్ జరిగింది. అలానే రేట్ల విషయంలో 13% అదనంగా పెరిగినాయి, అన్ని చోట్ల పెరిగినాయి. అంటే మనం పెరగటం అంటే రూపాయికి 2 సంవత్సరాల్లో 3 రూపాయలు వచ్చింది అనే పెరుగుదల అనేది దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్. అది ఎప్పుడూ అలా వచ్చింది అంతే. కానీ మనం దాన్ని మెయిన్ పారామీటర్గా తీసుకుని రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా. అసలు అది అపోహ అవుతుందన్నమాట. సో ఇన్ దట్ కేస్ పెరిగింది కదా బిజినెస్, అది నేను చెప్పేది కదా. తెలంగాణ రికార్డ్స్ మీరు తీస్తే, హైదరాబాద్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ రికార్డ్స్ తీస్తే, రికార్డ్స్ ఆర్ టెల్లింగ్ దట్ హౌ మచ్ బిజినెస్ ఇట్ హ్యాపెండ్. సో అందుకని ఏంటంటే పాజిటివ్గా ఏంటంటే లోపల ఇలాంటి పుకార్లు ఉన్నప్పటికీ కూడా దట్ ఈస్ వే ప్రాక్టికల్లీ హ్యాపెనింగ్. ఇస్ వెరీ గుడ్ బిజినెస్ ఈస్ గోయింగ్. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కామన్గా మార్కెట్ కొంచెం స్లో అవటం కామనే. సో అది అయిపోయిన తర్వాత వెంటనే పార్లమెంట్ ఎలక్షన్ రావడం, అంటే పార్లమెంట్ ఎలక్షన్ దాకా కూడా వెయిట్ చేద్దాం అని చెప్పి కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయకుండా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన మెయిన్ ఇంకోటి ఏంటంటే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ గవర్నమెంట్ వస్తుందో చూసి దాన్ని బట్టి మనం స్టెప్ వేద్దాం అని చెప్పి మరికొంతమంది తమ నిర్ణయాన్ని ప్రకటించడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద అటు అమరావతి కావచ్చు, ఇటు పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు, ఇవన్నీ మొత్తం మీద రియల్ ఎస్టేట్ మీద కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద అన్నారు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి ఇంకా వేగం పెరుగుతుంది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్, సో మీరు ఊహించిన అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆయన అనటం కూడా జరిగింది. మరి రేపటి నుంచి ఈ వేగం పెరిగే అవకాశం ఉందా, మరి కొంతకాలం వేచి చూసే దూరంలో ఉన్నారంట? ప్రభుత్వ పరంగా అయితే ఒకటి చెప్తాను మీకు. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత హైదరాబాద్ బాగా వేగంగా వెళ్తున్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ రావటం, కోడ్ రావటం, దానివల్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోవడం జరిగిన మాట వాస్తవమే. తర్వాత కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ గవర్నమెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ అనలిస్ట్గానే మాట్లాడుతున్నాను నేను. కొత్త గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారు ఒక అనౌన్స్ చేశారు. ఏమని? ఈ ఫార్మా సిటీ యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో ఒక 25% అనేది సౌత్ జోన్లో రియల్ ఎస్టేట్ బాగా జరిగింది. మీరు ఆ రికార్డ్స్ తీసుకుంటే సౌత్ జోన్లో వండర్ఫుల్ రియల్ ఎస్టేట్ జరిగింది బికాస్ ఆఫ్ ద బికాస్ ఆఫ్ ద ఫార్మా జోన్. ఫార్మా 19,000 ఎకర్స్ అని, తర్వాత ఎయిర్పోర్టు, ఇవన్నీ వీటి వల్ల. ఆయన రాగానే ఆయన ఏమన్నారంటే ఇది ఫార్మా సిటీ అనేది అక్కడ అవసరం లేదు, 19,000 ఎకరాలు చాలా ఎక్కువ ల్యాండ్ అది, సో దాన్ని కొంచెం వేరే ప్లేస్కి లొకేట్ చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశంగా అనేది ఒక ప్రకటన. రెండోది, మెట్రో సిటీ అనేది హైటెక్ సిటీ నుంచి శంషాబాద్కి తీసుకెళ్లే ప్రపోజల్ విషయంలో చాలా వరకు ముందుకెళ్ళిందని, అది అక్కడ కంటే కూడా అవసరం లేదు, ఇక్కడ అవసరం, మన ఓల్డ్ సిటీ నుంచి తీసుకెళ్ళటం అవసరం చాలా ఉందనేది 2. 3, ఈ 130,000 ఎకరాలు ఏదైతే ఉందో వెస్ట్ జోన్లో బాగా అభివృద్ధి అవుతున్న ఏరియాకి దగ్గరగా ఉన్న జియో ట్రిబుల్ 1 ల్యాండ్ ఏదైతే ఉందో ఆ జియో ట్రిబుల్ 1 తీసేస్తానని చెప్పేసి కొంచెం ఇంతకుముందు ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు తీసేస్తామనే దాని మీద ప్రతిపాదనలు పెట్టుకుంటూ దానికి స్టెప్స్ ముందు తీసుకెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అది తీసేయటం కుదరదు, 130,000 ఎకరాలు అనేది అన్నారనమాట. ఈ 3 డ్రాస్టిక్ ఎఫెక్ట్ పడింది రియల్ ఎస్టేట్ మీద.
అయితే దీన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏంటంటే సబ్జెక్టు నెంబర్ 1 మీకు ఇది మన ఫార్మసిటీ ఏదైతే ఉందో 11-12 ఏళ్ల కింద ఉన్న ప్రపోజల్ 11-12 సంవత్సరాలు ఉన్న కింద ప్రపోజల్ ప్రకారం ఒక ఫార్మసిటీ అనేది సిటీకి బాగా దూరంలో అక్కడ అంటే ఆ శ్రీశైలం హైవేలో కూడా కందుకూరు దాటిన తర్వాత అక్కడ పెట్టడం అనేది ఆ టైంలో 11-12 ఏళ్ల క్రితం దట్ ఈస్ పర్ఫెక్ట్ ఆ టైంలో. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల్లో హైదరాబాద్ అనేది అనూహ్యంగా పెరిగిపోయింది. ఏ రేంజ్కి పెరిగిందంటే ఇప్పుడు వరకు ఇండియాలో ఉన్న సిటీస్ పెరుగుదల యొక్క టైం లెంత్ తీసుకుంటే పెరుగుదల బెంగళూరు పెరిగింది. బెంగళూరు కూడా ఒక హిస్టరీ ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటికి డ్రాస్టిక్గా పెరిగింది. పూనా ఎలా పెరిగింది, గుర్గాం ఎలా పెరిగింది, నోయిడా ఎలా పెరిగింది. ఇలా కనుక తీసుకుంటే హైదరాబాద్ అనేది వెరీ ఫాస్ట్ అంటే 3x ఫాస్ట్గా 10 ఇయర్స్లో డెవలప్మెంట్ అయింది. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ వీఆర్ టచింగ్ టు ద రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు కదా రీజనల్ రింగ్ రోడ్, అక్కడ దాకా రియల్ ఎస్టేట్ బిజినెస్ అవుతుంది. అక్కడ దాకా నాట్ ఓన్లీ బిజినెస్, ఎండ్ యూజర్స్ కూడా వస్తున్నారు, అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు, అక్కడ కట్టుకోవాలని ఇష్టపడుతున్నారు, అక్కడ ఉండటానికి కంఫర్ట్గా ఉంటుందనేది ఒక వేవ్ అనమాట. సో ఇప్పుడు నిజంగా పోల్చుకుంటే ఆ ఫార్మసిటీ అనేది అక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఈ రోజు. కాబట్టి ఫార్మసిటీ అనేది దూరంగా పంపించడం అనేది కరెక్టే. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రాక్టికల్ లాజిక్. అది ఇంకా ప్రాక్టికల్గా అది వెళ్ళలేదు. అది నెంబర్ 1. నెంబర్ 2 అనేది ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి లేదా గచ్చిబౌలి నుంచో జూబ్లీహిల్స్ నుంచో మెట్రో వేస్తే ఎక్కువగా ఎయిర్పోర్ట్కి ట్రావెల్ కోసం వెళ్ళేవాళ్ళు, ఫ్లైట్లు ఎక్కేవాళ్ళు ఈ ఏరియా నుంచి 80% వెళ్తారు. మిగతా హైదరాబాద్ అంతా 20% అయితే ఈ ఏరియా నుంచి వెళ్తారు. వీళ్ళు ఎవ్వరు కూడా మెట్రో యూజ్ చేయరు, నాట్ రిక్వైర్డ్. మేము వెళ్ళినప్పుడు లగేజ్ చాలా ఉంటుంది, మెట్రోలో పట్టుకొని ఎక్కి వెళ్ళలేము కదా. జస్ట్ ఇట్ ఈస్ ½ అన్ అవర్ జర్నీ ఫ్రమ్ హియర్. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ కార్ ఉంటుంది, వెళ్ళిపోతారు. నిజానికి అనేది అంత యూజ్ఫుల్ ఉండదు. ఈ మెట్రో ఎవరికి యూజ్ అవుతుంది? ఆ హైటెక్ ఆ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళకు, ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళకు, ఆ ఏరియా వాళ్ళకి నిజంగా అవసరం అవుతుంది, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. సో ఈ బ్యాచ్ అంతా ఎక్కువ ఉన్నారంటే దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్ నుంచి లేదా ఓల్డ్ సిటీ నుంచి వస్తారనమాట. ఇప్పుడు కూడా చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయట రాగానే ఎక్కువ మంది ఓల్డ్ సిటీ నుంచే చాలామంది క్యాబ్స్ వాళ్ళు ఉంటారు యాక్చువల్గా, వాళ్ళకి అది అవసరం. సో ప్రాక్టికల్గా ఆలోచిస్తే దట్ ఈస్ పర్ఫెక్ట్ ఓన్లీ. ఇక నెంబర్ 3 GO111. GO111 వచ్చేసరికి మనకేమైందంటే 2023లో వరల్డ్లోనే గ్రీనెస్ట్ సిటీగా హైదరాబాద్కి పేరు వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ సిటీ అన్ని సిటీల్లాగానే హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, పొల్యూషన్ ఉంది, ఫార్మా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ దీనికి ఉన్న పెక్యులారిటీ ఏంటంటే హైదరాబాద్ సిటీకి ఆనుకుని ఉన్న 130,000 ఎకరాల్లో ఈ GO111 ఉండటం వల్ల, అక్కడ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్స్ లేకపోవడం వల్ల, రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల, వాటర్ బాడీస్ ఉండటం వల్ల అది ఏపుగా బాగా గ్రీన్గా పెరిగి దట్టమైన అడవిలాగా ఉంది. అదొకటి. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ కన్జర్వేషన్ ల్యాండ్గా కూడా ఉంది మన హైదరాబాద్ చుట్టుపక్కల. అది కాకుండా కొన్ని వేల ఎకరాల్లో ఫారెస్ట్ ల్యాండ్గా ఉంది. అంటే సిటీకి ఇదంతా ఇమ్మీడియట్గా ఆనుకుని ఉన్న ఏరియా అనమాట. మనం ఒక ఏరియల్ వ్యూలో కన్నా చూస్తే ఒక సింహపు జూలు ఎలా ఉంటుంది మొత్తం ఆ రకమైన ఫారెస్ట్, మధ్యలో సింహం ఫేస్ ఎలా ఉంటుంది ఆ రకంగా సిటీ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ GO111 ల్యాండ్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఇక్కడ ఏమైందంటే పొల్యూషన్ అనేది బ్యాలెన్స్ అవుతూ వచ్చింది. ఇట్ బికమ్ ఏ గ్రీన్ సిటీ. సో గ్రీన్ సిటీ అనేది ఆ పేరు ఉండటం అనేది హైదరాబాద్కి చాలా అవసరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ వైపు రావాలి అంటే ఫస్ట్ ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా కూడా ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫారెన్ కంపెనీస్ ఫస్ట్ వాళ్ళు పొల్యూషన్ చెక్ చేస్తారు. అక్కడ పొల్యూషన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది, pH లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాటర్స్ ఎలా ఉంది, కనెక్టివిటీ ఎలా ఉంది, నెట్వర్కింగ్ ఎలా ఉంది, అక్కడ పీపుల్ ఎలా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తారు అనమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేది ఎన్విరాన్మెంటల్ ఇష్యూసే. సో సిన్స్ అవర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ది బెస్ట్ కంపేర్డ్ టు ఆల్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా, కాబట్టి కంపెనీస్ని ఇటువైపు మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి ఆ నేచర్ని అలా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి GO111 తీయకపోవటమే బెటర్ అనేది థాట్ ప్రాసెస్ అనమాట. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇవి 3 కరెక్టే. కాకపోతే వార్తలు ఎలా వచ్చినాయి, GO111 తీరు, ఇది తీసేస్తున్నారు, ఇంకేమేమి మార్పులు జరగబోతున్నాయో కొత్త గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్లో పెట్టడం సేఫా కాదనే విషయంలో మీమాంసతో ఆగిపోయి ఆ ఎలక్షన్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఆగిన మాట వాస్తవం ప్రాక్టికల్గా. సో దాని తర్వాత మళ్ళీ మన రియల్టర్స్ ఈ మన మీటింగ్స్లో తర్వాత రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, సార్ ఇలాంటి ప్రకటనల వల్ల కొంచెం రియల్ ఎస్టేట్లో కొంచెం స్తబ్దత వచ్చింది అని చెప్పేసి. నా ఉద్దేశం అది కాదని చెప్పేసి దాన్ని ఇమీడియట్గా ఆయన ఏం చేశారంటే హైదరాబాద్ సిటీని ఒక మామూలు ఒక చెన్నైతోనో బెంగళూరునో కాంపిటేటర్ సిటీగా కాకుండా ఒక గ్లోబల్ సిటీగా, గ్లోబల్ సిటీ అంటే గ్లోబల్ సిటీకి కొన్ని యాట్రిబ్యూట్స్, ఫీచర్స్ ఉంటాయి. మంచి రోడ్డు వ్యవస్థ, నీట్గా ఉండటం, ఎక్కువ ట్రీస్ ప్లాంట్ చేయటం, అట్లానే మీకు నెట్వర్కింగ్ ఇవ్వటం, అట్లానే ఇంటర్నెట్ కనెక్షన్స్, అట్లానే మంచి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, అట్లానే ఏదైనా కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తే
వాళ్ళకి ఫ్రీగా అంటే ల్యాండ్ అసైన్మెంట్ దగ్గర నుంచి కానీ, లాజిస్టిక్స్ ఇవ్వడం కానీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇవ్వడం దగ్గర నుంచి కానీ, ఆ ఫైల్ మూమెంటం కానీ, ఇదంతా ఆయన ఇమ్మీడియట్గా మూమెంటం చేసి ఆల్రెడీ ఉన్నదే దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే విధానంలో ఆ ప్రయత్నంలో ముందుకెళ్ళడం జరిగింది. ఇదే దానికి విధంగా ఒకసారి ఆయన సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీతో కూర్చుని కొన్ని పెండింగ్లో ఉన్న రోడ్డు, ఫస్ట్ సిటీ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ రోడ్స్ వ్యవస్థ, పెండింగ్ ఉన్న రోడ్స్, రీజనల్ రింగ్ రోడ్స్, ఇవన్నీ ఒక 14 రోడ్స్ వరకు తీసుకెళ్ళి ప్రపోజల్ పెట్టి అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది. అదొక స్టెప్. అంటే ఇప్పుడున్న రోడ్స్ అన్నీ ఇంకా విశాలం అవబోతున్నాయి, ఇంకా పెరగబోతున్నాయి, కొత్త రోడ్లు రాబోతున్నాయి. ఇదొక ఒక ఫస్ట్ మనం ఇండికేషన్ అనుకోవచ్చు. సో దాని తర్వాత మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ వచ్చింది. సో మళ్ళీ ఆగుందనమాట. అది ఐ థింక్ సెంట్రల్ ఎలక్షన్ తర్వాత అనేది డెఫినెట్గా మార్కెట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీ అనేది రాజకీయాల మీద లేదా ప్రభుత్వం మారటంలో ప్రభావితం చేసే అంత వీక్గా లేదు. ఎప్పుడో ఆ దశని దాటిపోయింది. ఈ చిన్నవి అనేది ఉంటుంది ప్రతి దాంట్లో కూడా మనం అనుకుంటాం కదా. సో అవన్నీ ఉంటాయి. ఆ న్యూస్లు, వార్తలు, తర్వాత ఈ పుకార్ల ప్రభావం అయితే ఉంటుంది కానీ బట్ దాన్ని కూడా ఇది అధిగమించింది, ఆల్రెడీ ఇంకా అధిగమిస్తుంది. సో మీరు అనుకోకుండా నాకు ఒక ప్రాపర్టీ షోలో పరిచయం. అవునండి. వెస్ట్ ప్రాపర్టీస్ అని చెప్పి మీరు ఒక ప్రాపర్టీ షో పెట్టారు. అవునండి. సో ఇప్పుడు ఏదున్నా కానీ మార్కెట్ దాదాపు 50% వెస్ట్ సైడే చూస్తున్నారు. ట్రూ అండి. ఎవరు ఇన్వెస్ట్ చేసినా అటువైపే కావాలంటున్నారు. బెంగళూరు హైవే మొత్తం కూడా చాలా డిమాండ్ ఉంది. సో ఒక్క వెస్ట్ వైపే డెవలప్ అవుతుందా, మిగతా ఈస్ట్, వెస్ట్, నార్త్ అటువైపున ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్లో? దీనికి యాక్చువల్గా ఎలా ఉందంటే అండి, 2019-20 వరకు కూడా హైదరాబాద్ సిటీకి సెంటర్ పాయింట్గా 1 కోటి అబిడ్స్ ఉండేవి. సో అక్కడి నుంచి ఈక్వల్గా 20-25 కిలోమీటర్స్ రేడియస్లో ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా అభివృద్ధి చెందుతూ ఉండేదన్నమాట. ఇది జరిగింది. ఎప్పుడైతే మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, తర్వాత ఇంకా ఐటీ కంపెనీస్ అని చెప్పేసి వెస్టర్న్ జోన్లో ఎప్పుడైతే ఇవన్నీ రావడం స్టార్ట్ అయినాయో, ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో సెంటర్ పాయింట్, నేను 1 కోటి అబిడ్స్ అన్నాను కదా, అది వచ్చేసరికి ఇప్పుడు బంజారా హిల్స్ అయింది. ఇవాళ సిటీకి సెంటర్ పాయింట్ బంజారా హిల్స్ నుంచి ఒక 55-60 కిలోమీటర్స్ రేడియస్లో ఈక్వల్గా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా డెవలప్మెంట్ అవుతుందన్నమాట. సో వెస్టర్న్ జోన్లో ఎప్పుడైతే ఈ సెంటర్ పాయింట్ వెస్టర్న్ జోన్కి ఎట్లయితే జరిగిందో, వెస్టర్న్ వైపు అసలు ఏమీ లేని వెస్టర్న్ వైపు హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నార్సింగి, కోకపేట, ఇటు మాదాపూర్, కొండాపూర్, ఔటర్ రింగ్ రోడ్డు, నార్సింగి, ఇవన్నీ వచ్చి ఎప్పుడైతే వచ్చినాయో ఆటోమేటిక్గా ఏంటంటే మొత్తం బిజినెస్ అంతా వెస్టర్న్ వైపు మారిపోయింది. ఓకే, వెస్టర్న్ వైపు ఉన్నప్పుడు ఇంకా అందరికీ వెస్టర్న్ వైపు ఉండాలి, హైటెక్ సిటీ దగ్గర ఉండాలి, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉండాలి, ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మంచి మాల్స్ ఉన్నాయి, ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంది అనేది ఒక అందరికి ఉంది. అయితే వెస్టర్న్ జోన్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే నార్సింగి, కోకాపేట వచ్చి ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుందో, ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఒక 18 కిలోమీటర్ల వరకు జియో ట్రిబ్యునల్ ల్యాండ్స్ ఉన్నాయి. సో అక్కడ స్ట్రక్ అయిపోయింది. మళ్ళీ జియో ట్రిబ్యునల్ ల్యాండ్స్ ఎండ్ అయింది ఎక్కడ, మోకిల దగ్గర ఎండ్ అవుతాయి. సరే మోకిల దగ్గర ఇంక వెస్టర్న్ జోన్కున్న డిమాండ్ ఏదైతుందో మళ్ళీ మోకిలకి షిఫ్ట్ అయింది. మోకిల నుంచి శంకరపల్లి దాకా వెళ్ళిపోయింది. ఇక శంకరపల్లి దాటి కూడా వెళ్ళే తరుణంలో ఇక అది డిస్టెన్స్ అనిపిస్తుంది కదా అందరికీ, అంత దూరం వెళ్ళాలి. దెన్ పీపుల్ ఆర్ లుకింగ్ ఇన్ టు ద అదర్ ఏరియాస్. వెస్టర్న్ జోన్ దూరం అయిపోయింది ఇప్పుడు. సో వెస్టర్న్ జోన్ అవ్వాల్సిన అభివృద్ధి అయిపోయింది, రేట్లు పెరిగినాయి, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెద్దగా వచ్చేది ఏమి ఉండదు అనేది ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ బెస్ట్ లొకేషన్ ఏంటి అనేది దెన్ సెకండ్ పాయింట్ అన్నమాట. బెస్ట్ అప్పుడేమారు వెళ్తే ఏంటంటే వెస్ట్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా ఈస్ట్ ఎటువైపుకి రాకుండా వెస్ట్కి బేస్ చేసుకుని వెళ్తే సౌత్కి వెళ్ళాలి, లేకపోతే నార్త్కి వెళ్ళాలి. ఈ 2 డైరెక్షన్లో ఏది బెస్ట్ అనేది చెక్ చేసుకున్నారు. మోస్ట్లీ ఏమైందంటే సౌత్ డైరెక్షన్లో ఏమవుతుందంటే, సౌత్ డైరెక్షన్ అంటే మన బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే ఇవి వస్తాయి అనమాట ఈ డైరెక్షన్లో. సో సౌత్ డైరెక్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఔటర్ రింగ్ రోడ్ ఉండటం ఒకటి, నెంబర్ 2 ఏంటంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండటం 2. సో ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు, తర్వాతనేమో ఈ గచ్చిబౌలిలో ఉన్న ఈ ఏదైతే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఏదైతే ఉందో దానికి ఈజీగా కనెక్టివిటీ ఉంది ఎయిర్పోర్ట్కి. సో ఎయిర్పోర్ట్కి ఎప్పుడైతే కనెక్టివిటీ ఉందో, ఎయిర్పోర్ట్కి వెళ్ళే మధ్యలోనే మీకు బెంగళూరు హైవే వస్తుంది, అట్లానే కొంచెం ఎయిర్పోర్ట్ దాటితే శ్రీశైలం హైవే వస్తుంది. సో నెక్స్ట్ బెస్ట్ లొకేషన్ అని దీన్ని ఐడెంటిఫై చేసేసి అటువైపు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇది హైదరాబాద్ నుంచి వెళ్తున్న డెవలప్మెంట్. అది కాకుండా షాద్ నగర్, సంగారెడ్డి కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అది దే హ్యావ్ దేర్ ఓన్ క్యాపబిలిటీ టు ఎక్స్పాండ్ ఇట్స్ సిటీస్ అనమాట. అవి తన ఓన్ క్యాపబిలిటీస్ అవి పెరుగుతూ కూడా వచ్చినాయి. అవి కూడా స్టార్ట్ సిటీ నుంచి వెళ్ళటమే కాకుండా అటు నుంచి కూడా డెవలప్మెంట్ అవుతూ వచ్చిన ఏరియాలో షాద్ నగర్ ఒకటి, సంగారెడ్డి ఒకటి ఇవి చెప్పుకోవచ్చు అనమాట. దానికి ఏంటంటే బికాస్ ఆఫ్ ద బెంగళూరు హైవే, మనం బెంగళూరులో మన వాళ్ళు చాలామంది అక్కడ ఉద్యోగాలు చేసి ఈజీ కనెక్టివిటీ ఉండి ఎవ్రీ వీకెండ్ కార్లలో బెంగళూరు వెళ్ళటం, ఆగటం, అక్కడ ఉన్న రెస్టారెంట్లో, హోటల్లో తినటం, అక్కడన్నీ పెద్ద రెస్టారెంట్లు అన్నీ పార్క్ లాగా ఉంటాయి.
సో అలా ఉండటం వల్ల ఆ రకంగా ఆ ఏరియాలో ట్రాఫిక్ పెరిగిపోవటం, తర్వాత దానికి ఒక చామ్ ఉండటం వల్ల బెంగళూరు హైవే ఒకటి ఆటోమేటిక్గా అలాగా పెరుగుతూ వెళ్ళిందనమాట. సో నెక్స్ట్ బెస్ట్ లొకేషన్ అనేది మళ్ళీ ఈ సౌత్ జోన్కి మారింది యాక్చువల్. కాబట్టి పీపుల్ ఆర్ బడ్జెట్ ఎవరైతే ఒక 20-25 lakhs బడ్జెట్ ఉంటుందో వాళ్ళకి దిస్ ఈజ్ ద ఛాయిస్ అనమాట, ఇక్కడ పెట్టుకోవాలని చెప్పేసి సౌత్ జోన్లో అలా పెరుగుతూ వెళ్ళిపోయింది. వెస్ట్ జోన్ అనేది ఇప్పుడు నో మోర్ వెస్ట్ జోన్. శంకర్పల్లి దాటిన తర్వాత మోమిన్పేట మధ్యలో ఆల్రెడీ రేట్లు పెరుగున్నాయి కాబట్టి ఐ డోంట్ సజెస్ట్ అక్కడ ఇన్వెస్ట్ చేయటం. అంటే మనం గత 4-5 సంవత్సరాలుగా వెస్ట్ జోన్ ఆ జోన్ విని ఉన్నాం కాబట్టి మనకి దాని మీద ఇంకా ఉంటుందేమో. బట్ ప్రాక్టికల్గా వెన్ యూఆర్ గోయింగ్ టు బై ద ఎనీ ప్లాట్ కానీ ల్యాండ్ కానీ ప్రాక్టికల్గా మీరు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనసు మారుతుంది. ఇది నెంబర్ 1 సౌత్ డైరెక్షన్. నెంబర్ 2 ఇటువైపు నార్త్ డైరెక్షన్. వెస్ట్ నుంచి నార్త్ డైరెక్షన్లో మనకి ఇది కూడా ఆల్మోస్ట్ మోరాలెస్ వెస్ట్ అనే చెప్పాలి. ఇది మన మియాపూర్, పొటాన్చెరు, తర్వాత ఏమో ముత్తంగి ఇదేమవుతుందంటే మీకు ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ. మళ్ళీ ఎవరైనా బేస్ చేసుకునేది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్లో గచ్చిబౌలి నుంచి మీకు ముత్తంగి అంటే ముంబై హైవే కనెక్టివిటీ 3rd ఎగ్జిట్. అంటే దాని తర్వాత ఫస్ట్ కొల్లూరు ఎగ్జిట్ వస్తుంది, దాని తర్వాత ముత్తంగి ఎగ్జిట్ వస్తుంది. అంటే ఇట్ ఇస్ హార్డ్లీ 15 minutes డ్రైవ్ ఇదంతా. ఈ డ్రైవ్ అయిపోగానే ఇంకా మళ్ళీ ముత్తంగి రోడ్డు ఉంది. ముత్తంగి రోడ్డు అనేది బాంబే హైవే అనేది కూడా ఎప్పటి నుంచో మంచి పేరున్న హైవేనే. అక్కడ కంది కూడా నేను ఇక్కడ షాద్ నగర్ ఎట్లయితే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యాపబిలిటీతో ఎలా అయితే డెవలప్మెంట్ అవుతూ ఎక్స్పాన్షన్ అవుతూ వచ్చిందో కంది కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కంది కూడా ఇట్ హ్యాస్ బీన్ డెవలపింగ్ ఇట్స్ ఓన్ వే అనమాట. అంటే బాగా అసలు అక్కడ ఐఐటి ఉంది, ఈ హైవే ఉంది. ఇప్పుడు అక్కడ రీజనల్ రింగ్ రోడ్ యొక్క ప్రతిపాదనలు ఎప్పటి నుంచో అక్కడి నుంచే జరుగుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్కి ఆ రీజన్ అనేది ఇంకా సంగారెడ్డి అనేది ఇంకా కన్ఫర్మ్ అది ఎప్పటి నుంచో ఆ వార్తలు రావటం కానీ అట్లానే ఇప్పుడు రకరకాల రోడ్ల కనెక్టివిటీస్, మెడికల్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఉండటం వల్ల ఆల్రెడీ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. ఇప్పుడు వెస్ట్ జోన్ నుంచి ఈ జోన్ అంటే నార్త్ వైపు డైరెక్షన్లో వచ్చినప్పుడు ఈ జోన్లో అంటే ఈ బాంబే హైవే అనేది బాగా డెవలప్ అవుతున్న ఏరియా. ఈ ఏరియాలో కూడా మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పే సజెషన్ ఏంటంటే హైదరాబాద్ హ్యాస్ బీన్ డెవలపింగ్ ఇట్స్ ఓన్ వే ఇన్ ఆల్ ద లొకేషన్, దెర్ ఈజ్ నో డౌట్. ఇప్పుడు మౌలాలి నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తారండి, సార్ నాకు షాద్ నగర్ బాగా డెవలప్ అవుతుంది కదా, నేను అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అంటాడు. దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారండి? 200 గజాలు 25 లక్షలు అన్నాడు. ఇట్స్ నాట్ కరెక్ట్ ఫర్ హిమ్. బికాస్ ఆయన రావాలి, చూడాలి, తీసుకోవాలంటే ఏదో తీసుకోవాలి అని అనిపించినప్పుడు ఒక 4-5 సార్లు విజిట్ చేస్తాడు. కానీ ఒకసారి కొన్న తర్వాత ఆయన మర్చిపోవటమే. మళ్ళీ రావాలన్నప్పుడు 1 day పడుతుంది. ఇప్పుడు వద్దాం, రేపు వద్దాం, ఎల్లుండి వద్దాం అంతా అట్లా డిస్కనెక్ట్ అయిపోతుంది ప్రాపర్టీ. సో ఐ డోంట్ సజెస్ట్ దట్. మౌలాలీలో ఉన్న వాళ్ళకి 200-300 గజాలు ఈ వాళ్ళకి మౌలాలే బెస్ట్. దిల్షునగర్లో ఉన్న వాళ్ళకి అటే బెస్ట్. ఎక్కడ వాళ్ళు ఎందుకంటే సిటీ అంతా అన్ని చోట్ల ఈక్వల్గానే డెవలప్ అవుతుంది. ఎక్కువగా డెవలప్ అవుతుంది వెస్టర్న్ జోను, తర్వాత వెస్ట్ నుంచి సౌత్, వెస్ట్ నుంచి నార్త్ అనేది దెర్ ఈజ్ నో డౌట్. బట్ మన ఫీజిబిలిటీ కూడా చూసుకోవాలి కదా. మనం అక్కడికి వెళ్ళేసి ఎక్కడో ఉండి ఎల్బీ నగర్, హయత్ నగర్ ఉండేసి శంకరపల్లిలోనో లేకపోతే ఇక్కడ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు తీసుకుంటున్నారా, దెన్ ఎలాగో మీరు దానికి మనసు పెడతారు, డబ్బు పెడతారు, మీరు ఫ్యూచర్ టైం కూడా తీస్తారు. కాబట్టి దెన్ వీ కుడ్ సజెస్ట్ టు మీరు అటైనా తీసుకోండి, ఇటైనా తీసుకోండి, నువ్వు సిటీలో ఎక్కడున్నా ఎక్కడైనా తీసుకోవచ్చు అనేది మనం సజెస్ట్ చేయడానికి ఉంటుంది అనమాట. సార్ ఇది RRR ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది రియల్ ఎస్టేట్ మీద? అసలు చాలామంది ఏంటంటే RRR చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆ చుట్టుపక్కల అంటే అప్రిషియేషన్ మంచిగా రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఒక డెవలప్మెంట్ ప్రాక్టికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వేరు, అప్రిసియేషన్ వేరండి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దానికి సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి, ఇట్ టేక్స్ టైం. కానీ ఒక్కసారి ఇది స్టార్ట్ అయిందంటే దానికంటే వేగంగా ఈ అప్రిసియేషన్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇట్ గోస్ అప్రిసియేషన్ అనమాట. సో యాక్చువల్గా మీరు హైదరాబాద్ కంపేరిటివ్ ఆల్ అదర్ సిటీస్తో పోల్చుకుంటే ఇండియాలో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి, ఫాస్ట్గా గ్రోత్ అవడానికి మెయిన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్. బికాజ్ ఔటర్ రింగ్ రోడ్ ఈజ్ కనెక్టింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 నేషనల్ హైవేస్, ఓకే, 9 రాష్ట్ర హైవేలు దీంట్లో నుంచి పాస్ అవుతున్నాయి. ఎవ్రీ హైవే హ్యాజ్ ఇట్స్ ఓన్ డెవలప్మెంట్. ఎక్కడికెక్కడో డెవలప్మెంట్ వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో అలా మనం చూసుకుంటే ఒక 10 ఏళ్ళ వెనక్కి వెళ్తే ఔటర్ రింగ్ రోడ్డు రాకముందు వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది కనుక మనం పరిగణనలకు తీసుకుంటే ఇప్పుడు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇంతకంటే ఎక్కువగా, ఎందుకంటే అప్పుడున్న టెక్నాలజీకి, అప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అప్పుడున్న మ్యాన్ పవర్కి, అప్పుడున్న ఆ టైం అంతా వేరు. ఇప్పుడు ఇంకా దానికి 10 రెట్లు ఎక్కువగా ఇన్వెస్టర్స్ ఉన్నారు, 10 రెట్లు ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, 10 రెట్లు ఎక్కువగా కంపెనీస్ వస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అయి తీరాల్సిందే. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఎవ్రీబడి హ్యాస్ టు గో టు ద రీజనల్ రింగ్ రోడ్కి. చుట్టుపక్కల ల్యాండ్స్ అనేది చాలా డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా వివిధ రకాలుగా హైవేల మీదుగా డెవలప్మెంట్ అవుతూ వెళ్తుంది.
అట్లానే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎక్కడ పడితే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ మంచి మంచి ఏరియాస్ని సెలెక్ట్ చేశారు. లైక్ షాద్ నగర్ అని, సంగారెడ్డి అని, అటు కొన్ని మంచి మంచి ఏరియాస్ సెలెక్ట్ చేసుకున్నారు. అవి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అవన్నీ. అటు కడతాలని. సో ఇటు నుంచి రెండు వైపుల నుంచి డెవలప్మెంట్ వెళ్తుంది కాబట్టి రాబోయే కాలంలో రీజనల్ రింగ్ రోడ్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. అది అవసరం కూడా అవుతుందన్నమాట. ఇప్పుడున్న పొజిషన్లో అంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? సిటీకి ఒక 60-70 కిలోమీటర్స్ దూరం. మంచి ప్రశ్న అండి ఇది. ఇక్కడ ఏమవుతుందంటే ఒకప్పుడు ఏదైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. ఎంత దూరము, 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 34 కిలోమీటర్లు అనేది. ఇప్పుడు అది పోయింది. టైం క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో ఎంతసేపు ఎంత సమయంలో వెళ్ళగలుగుతాం అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ప్రాక్టికాలిటీ అనమాట. సో ఈరోజు కూడా చాలామంది మనం రియల్ ఎస్టేట్లో బ్రోచర్లో ఇస్తారు, టైం రాస్తున్నారు కదా, కిలోమీటర్లు రాయరు. కిలోమీటర్లు మనం ఊహించుకుంటే అది ఇంకా మన జీవితంలో కొనం కూడా. కరెక్ట్ పాయింట్ సార్. సో టైం డిస్టెన్సే చూసుకోవాలి. బయలుదేరాము, ఎన్ని గంటలకు వెళ్తున్నాము అనేది మనం చెక్ చేసుకోవాలి. సో అదొకటి. రెండోది, మనం హైదరాబాద్కి వస్తున్న వాళ్ళలో ఎండ్ యూజర్సే కాదు. అంటే ఎండ్ యూజర్ అంటే నేను వచ్చేసాను, నాకు ఇల్లు కావాలి, కొనుక్కుంటాను, ఉంటాను అనేది ఒక 30% అయితే 70% ఇన్వెస్టర్స్ వస్తున్నారు. అంటే వాళ్ళు కొనుక్కుంటారు, ప్రొటెక్ట్ చేసుకుంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదే అనమాట. 70% ఇదే ఉంది మొత్తం. వీళ్ళలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, మళ్ళీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళు ఉన్నారనమాట. అట్లనే గ్లోబల్ వైడ్గా ఉన్నారు ఈ ఇన్వెస్టర్స్ బ్యాచ్. సో వాళ్ళకి టైంతో పని లేదు, నేను అక్కడికి వెళ్ళి ఉండాలి, ఎంత సమయం పడుతుంది ఏంటనేది దే డోంట్. మీ బిజినెస్ అంతా అలానే జరుగుతుంది. నేనే రోజేం తిరగను వెళ్ళడానికి, దూరం అయితే ఉండనండి, నా బడ్జెట్ అదే అక్కడ వస్తుంది, నేను తీసేసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నాడు. మీరు చూడండి, మోస్ట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్స్ సిటీలో ఎంత అవుతున్నాయి, సిటీకి దగ్గరలో ఎంత అవుతున్నాయి, సిటీ అవుట్స్కట్స్లో ఎంత అవుతున్నాయి మీరు చెక్ చేస్తే, సిటీ అవుట్స్కట్స్ వెళ్తే మీకు రిజిస్ట్రేషన్స్కి అసలు ఇట్ టేక్స్ లాంగర్ టైం అనమాట. అంతమంది జనాలు ఉంటారు అక్కడ. అది బడ్జెట్ సూట్ అవుతుంది. సో ఎవ్రీబడి వాంటెడ్ టు గో దేర్, ఎవ్రీబడి వాంటెడ్ టు బై దేర్. అదొకటి. రెండోది, జీవితంలో మనం ఒక జాబ్ చేయాలన్నప్పుడు ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి. 10 o'clock నుంచి 6 o'clock ఈ టైం పెట్టుకుంటాం. ఇది ఇంకా తప్పదు. దీనికంటే ముందు ట్రావెల్ టైం ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరే టైం, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం. మన జీవితంలో అత్యంత ప్రధానమైన రోల్ ప్లే చేసే టైం ఏదంతో ఇదే అనమాట. ఇది మనం ఒకసారి ఆఫీస్కి వెళ్ళాలని మార్నింగ్ లేచిన తర్వాత అనుకున్నప్పటి నుంచి మనకు స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. రెడీ అవ్వటం, తయారవటం, బాక్స్ తీసుకోవటం, పిల్లలు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఒకసారి మళ్ళీ ఇంకా మనం టైం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. కొంతమందికి అయితే ఇట్ టేక్స్ 2 hours, కొంతమందికి 1.5 hour పడుతుంది, కొంతమందికి 50 minutes పడుతుంది. ఇది వెళ్ళటానికి రావడానికి అయితే దానికి రెట్టింపే వేసేసుకోవాలి. సో ఇది మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది ఈ టైం అనేది. ఎంత టైంలో వెళ్ళగలుగుతాం అనేది మీకు ఆ అంతర్భాగం అయినప్పుడు దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు టైమే చూసుకుంటారు, ఎంత తక్కువ టైంలో మనం వెళ్ళగలుగుతాం అనేది. డిస్టెన్స్ అనేది కాదు. ఇప్పుడు మనం ఉప్పల్ నుంచి వస్తారండి, ఉప్పల్ నుంచి వచ్చినప్పుడు 2 hours పడుతుంది. అంతకంటే దూరంలో ఉన్న ఇంకేదైనా షాద్ నగర్ అనుకుందాం, అంతకంటే దూరం ఉన్న షాద్ నగర్, ఇట్ టేక్స్ 1 hour ఓన్లీ టు కమ్ టు ద హైటెక్ సిటీ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్. 1 hour 50 minutes పడుతుంది. దెన్ ప్రాక్టికల్గా నా జీవితానికి సంబంధించి ఏది బెస్ట్ అనుకుంటాను? టైం ట్రావెలింగ్ అదే బాగుంది కాబట్టి అనుకుంటాను. సో డిస్టెన్స్ ఎక్కడ ఉన్నా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ దొరుకుతాయి, కూరగాయలు దొరుకుతాయి, అక్కడ హాస్పిటల్స్ ఫెసిలిటీస్, ఎవ్రీ ఫెసిలిటీస్ ఎవ్రీవేర్. కాబట్టి ఫెసిలిటీస్ నాకు ఉన్నప్పుడు నాకు జీవితంలో అంతర్భాగం ఉన్న ఈ ట్రావెల్ హెసల్ని నేను తప్పించుకోవడానికి విచ్ ఇస్ ద బెస్ట్ లొకేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాను అనమాట. హైదరాబాద్లో అయితే యావరేజ్ ట్రావెల్ టైం 40 minutes ఉంది. అంటే మీకు జాబ్ 10 to 6 అయితే ఒక 1.5 hour అనేది ట్రావెల్ టైం అనేది దాంట్లో ఒక అంతర్భాగంగా ఉంటుంది. దాన్ని ఎంత తగ్గించుకోవాలనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అలానే చేస్తారు ఎవరైనా కూడా ప్రాక్టికల్గా. రైట్. మరో ప్రశ్న సార్. దాదాపు 70% పీపుల్, రిచెస్ట్ పీపుల్ రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. గతంలో ఈ ట్రెండ్ అసలు లేదు. ఎందుకు అందరూ రియల్ ఎస్టేట్ వైపే చూస్తున్నారు? రిచెస్ట్ పీపుల్ అన్నప్పుడు వాళ్ళు రిచ్ అయ్యింది కూడా ఎలాగా అంటే మోస్ట్ ఈ 70%లో 80% అయితే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మాత్రమే అయి ఉంటారు ఆల్మోస్ట్. మీరు ఎగ్జాంపుల్ చూడండి, మనం చాలా ఇంటర్వ్యూస్లో చూసాం. మన మురళీమోహన్ గారు ఇంటర్వ్యూ కానీ, లేకపోతే శోభన్ బాబు గారు, అట్లానే అలీ, వీళ్ళందరూ కూడాను బేసికలీ దే ఆర్ ద యాక్టర్స్. వాళ్ళు ఓపెన్గా చెప్పేది ఏంటంటే, మాకు ఈ ప్రొఫెషన్ కంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మాత్రమే వీ బికమ్ సో రిచ్ అనేది వచ్చినాయి. చిరంజీవి గారు కూడా చెప్పారు. అవును, చిరంజీవి గారు కూడా చెప్పారు. సో కాబట్టి 70% రిచెస్ట్ పీపుల్ వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయటం అనే అలవాటు ఉండటం వల్లనే రిచ్గా అయ్యారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంకా రిచ్ అయిపోతున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మిడిల్ క్లాస్ నుంచి అబోవ్ మిడిల్ క్లాస్కి ట్రాన్స్ఫార్మ్ అవుతున్న సంఖ్య చాలా పెరిగింది. మీకు చూస్తే, అంటే నేను చెప్పే రిపోర్ట్ కాదు, వెల్త్ రిపోర్ట్స్ 2023 ఇప్పుడు కనుక చూస్తే వాళ్ళు ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ నుంచి
మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 6 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. దే ఆర్ సూన్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్. ఇన్ 2030కి వీళ్ళు 19 కోట్లుగా పెరగవుతున్నారు. ట్రాన్స్ఫార్మింగ్ చూడండి ఎలా అవుతుంది. వీళ్ళ అనాలిసిస్ ఎలా ఉంది అంటే వెల్త్ రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఎక్కడ ఉంది అంటే 44% ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది వీళ్ళ నుంచే వస్తుంది. సో 44% రియల్ ఎస్టేట్లో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఇమాజిన్ చేయొచ్చు, మనం జస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే బికమింగ్ రిచ్, వెరీ రిచ్. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. మేము 2018 ఆ టైంలో మన్నెగూడ ఏరియాలో ఒక 15 లక్షల ఎకరం దొరికితే ఒక 20 ఎకరాలు కొన్నాం మేము. మన్నెగూడ అంటే వికారాబాద్ రోడ్. ఆ టైం అది మెయిన్ రోడ్ నుంచి కూడా 1 కిలోమీటర్ లోపల ఉంటుంది. 20 ఎకరాలు కొన్నాం మేము. అది 3 కోట్లు పెట్టి కొనుక్కున్నాం. అది కొన్న తర్వాత ఏమైంది, 18లో కొనుక్కున్నాము. ఒక 3-4 మంత్స్ అవగానే మళ్ళీ బ్రోకర్స్ వచ్చారు. వచ్చి సార్ మీరు కొన్నారు కదా, మంచి పార్టీ వచ్చింది, మీరు 15 కొన్నారు కదా, 23 లక్షలకు వస్తుంది ఎకరం, మీరు అమ్మండి సార్ అన్నారనమాట. సరే అని అనుకున్నాం మనం. సరే 23 లక్షలకి కొంత ల్యాండ్ ఇచ్చాం, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వేరే ఒక 5 ఎకరా, మొత్తం 20 ఎకరాలు ఇవ్వలేదు, ఒక 5 ఎకర్స్ ఇచ్చాం. మళ్ళీ ఒక 6 నెలలకి మళ్ళీ వచ్చారు. సార్ 35 లక్షలు సార్, మీరు 15 కదా పెట్టింది, సంవత్సరం కూడా కాలేదు, 35 లక్షలకు వస్తుంది సార్, మీరు చూడండి సార్ అన్నారు. అబ్బా ఏం ఇన్వెస్ట్మెంట్, అంతమంది అంతా గడ్డు కాలమే కదా. సో కాబట్టి మళ్ళీ మేము దానికి టెంప్ట్ అయ్యాము. 38 lakhs వచ్చింది కానీ మళ్ళీ ఇన్వెస్ట్ చేసాము. దాని తర్వాత మళ్ళీ అది 40, 50, 60 అలా వెళ్ళిపోయింది. 2018లో జరిగిన ట్రాన్సాక్షన్లో ఈ మధ్యలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కానీ అమ్ముకుంటూ వెళ్ళారు. నేను 2022లో నేను రిజిస్ట్రేషన్కి వెళ్ళాను వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి. మీరు కొనుక్కున్నప్పుడు మేము రాసి ఇచ్చాం, ఏమని, మీరు నా దగ్గర ఈ రేటు కొన్నారు, నేను పూర్తిగా మీకు స్వాధీనం చేస్తున్నాను, మీరు కానీ మీరు కోరిన వారి పేరు మీద కానీ ఎప్పుడంటే అప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తామని రాసిస్తాం. సో అది 2022లో 18 కొన్నాము. 22లో ఎండ్ యూజర్కి మేము రిజిస్ట్రేషన్ చేసాం. అంటే మొత్తం లాస్ట్లో కొనుక్కున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనకి రిజిస్ట్రేషన్ చేసాం. ఆయన ఆ టైంలో జస్ట్ మాటలు మాట్లాడుతూ 60 లక్షలు కొన్నామండి మేము అన్నాడు. వాజ్ వండర్ అనమాట. ఎక్కడ 15 లక్షలు, ఎక్కడ 60 లక్షలు, వితిన్ 3 years. 2018 కూడా కాదు, నవంబర్ డిసెంబర్లో కొన్నాం మేము. మా దగ్గర ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయింది 2019 మార్చ్ ఏప్రిల్లో అయింది. 3 yearsలో 60. దాని ప్రైస్ లాస్ట్ ఇయర్ మేము ఎంక్వైరీ చేస్తే ₹1 కోటి ఉంది. మీకు అర్థమైందా? అంటే రియల్ ఎస్టేట్లో ఒక 3 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 ఏళ్లలో అది 20 కోట్లు అయినప్పుడు 17 కోట్ల రూపాయలు మేము సంపాదించాలి అంటే ఈ 5 ఏళ్లలో మా వల్ల కాదు అది. అంటే మాలాంటి 10 మంది వ్యక్తుల ఉద్యోగము, 10 మంది చేసే వ్యాపారం ఆ ఒక్క ల్యాండ్ చేసిందనమాట. దట్ ఈస్ ఇదనమాట సైన్స్ బిహైండ్ దట్. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుందంటే అది పెరుగుతూనే ఉంటుంది. మన ఉద్యోగాలు మనకుంటే రొటీన్ లైఫ్ ఉంటుంది, అది మామూలే. బట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఫెచ్ టు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాం. నో టెన్షన్ అంటే పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవు. కానీ ఒకటి పెట్టేటప్పుడు ఏంటంటే, నాకు ఇప్పుడు ₹1 కోటి అయిపోయింది అక్కడ ల్యాండ్. నేను మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ₹1 కోటి కొనుక్కుని 5 ఏళ్లలో 5 కోట్లు కావాలంటే కాదు. ఇది ప్రాక్టికల్గా వీ నీడ్ టు థింక్. సో ఇది కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే సరిపోతుంది అన్నమాట. కొంచెం టైం పడుతుంది. సార్ ప్రజెంట్ హైదరాబాద్లో టాప్ 10 ట్రెండింగ్లో ఉన్నాయి ఏంటి సార్ లొకేషన్స్ అంటే యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే అన్ని వైపులా ట్రెండింగ్ నడుస్తూనే ఉంది. ఎగ్జాంపుల్స్ మాకు మెయిన్ సౌత్ జోన్ ఒకటి బాగుందండి. యాక్చువల్గా వెస్ట్ జోన్ అనేది దెర్ ఈజ్ నో వెస్ట్ జోన్. కాకపోతే పుకార్లు అయితే ఉన్నాయి, ఇంకా అయిపోయింది. వెస్ట్ జోన్ అంటే నేను అనేది ఎక్కువగా ఈ శంకర్పల్లి, మోమిన్పేట్ ఇవి. మళ్ళీ వెస్ట్ జోన్లోనే ఈ ముంబై హైవే వస్తుంది ఒక పార్ట్లో. దట్ ఈజ్ వండర్ఫుల్. మళ్ళీ ముంబై హైవేలో మీకు ఇస్నాపూర్ కానీ, లేకపోతే ఏమో కంది ఐఐటి కంది కానీ, సంగారెడ్డి కానీ, ఆ ఏరియాలో మీకు బుదేరా దాకా వెళ్ళిపోయింది మార్కెట్. బుదేరా తర్వాత నారాయణఖేడ్ దాకా ఉంది. ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసినా కూడా బాగుంటుంది. అట్లానే బెంగళూరు హైవే అయితే ఆల్వేస్ బెంగళూరు హైవేలో ఈ రోజు వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు తగ్గల, పెరుగుతూనే ఉన్నాయి. అట్లానే శ్రీశైలం హైవే, ఈ 3 మాత్రం మంచి ట్రెండింగ్ ఉన్న ఏరియాస్. ఇన్వెస్ట్మెంట్ అంటే బడ్జెట్లో కూడా వస్తాయి. 20 లక్షలకి 15 లక్షలు కూడా ల్యాండ్స్ దొరుకుతాయి. మిడిల్ క్లాస్ పీపుల్కి అటు సైడ్ ఇన్వెస్ట్ చేయడానికి మంచి స్కోప్ ఉంది, బాగుంటుంది. వాళ్ళకి 15 లక్షలు ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు అక్కడికి ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు? ఇప్పుడు మీకు రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఈ అనౌన్స్మెంట్ వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు చూస్తున్న ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపు డెవలప్ చేయాలనే ప్రతిపాదనలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఏరియాలు ఒకటేమో ఈ మన కంది ఐఐటి దగ్గర నుంచి ఉన్న ఆ సంగారెడ్డికి కనెక్ట్ అవుతున్న రీజనల్ రింగ్ రోడ్ ఒకటి, ఆ ఏరియా ఒకటి. అట్లానే షాద్ నగర్, ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఉన్న షాద్ నగర్ దగ్గర కానీ, లేకపోతే శ్రీశైలం రోడ్లో ఉన్న తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రాబోతున్న కడతాల్ రీజనల్ రింగ్ రోడ్, ఈ ఏరియా అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అవుతాయి.
ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, కంపెనీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మొన్న యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని, ఫాక్స్కామ్, ఇవన్నీ ఎయిర్పోర్ట్, వీటి వల్ల ఇటువైపు ఉంది, మళ్ళీ అటువైపు కూడా ఉందన్నమాట. ఈ వీక్ మోస్ట్ ట్రెండింగ్లోనే, మిగతా కూడా ట్రెండింగ్ ఉండే, అసలు ఏం లేకపోయినా హైదరాబాద్లో ట్రెండింగ్ ఉంటూనే ఉంటుంది. బట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో దిస్ ఈజ్ ద బెస్ట్ లొకేషన్స్ అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ వాళ్ళకి బాగుంటుంది. సార్, హైదరాబాద్లో కొత్త ట్రెండ్ అయితే నడుస్తుంది గత 5 సంవత్సరాల నుంచి. వీకెండ్ హోమ్స్, తర్వాత ఫామ్ ల్యాండ్స్ కావచ్చు, చాలా వరకు పీపుల్ ఏంటంటే వీటి వైపు చూస్తుంది ఈ మధ్యకాలంలో. ఏం సార్ ఇంత డిమాండ్ పెరగడానికి అంటే లగ్జరీకి ఎక్కువ అలవాటు పడ్డారా, లేకుంటే ఇన్కమ్ బాగా పెరిగిపోయి ఒక పీస్ఫుల్ వాతావరణంలో గడపాలి అని చెప్పి అనుకుంటున్నారా? ఈ మార్పు వెనక కారణం ఏంటండి, మీరు ఏం చెప్తారు? దానికి కోవిడ్ అండి. ఓన్లీ కోవిడ్ అనుకోవచ్చా, లేకుంటే? కోవిడే, 100% కోవిడే. ఎందుకంటే ఒక బాగా డబ్బు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న తరుణంలో ఏమైందంటే మనకి, అంటే డబ్బు సంపాదించడంలో మాత్రమే ఎంజాయ్ చేస్తాం, సంపాదించింది ఖర్చు పెట్టే టైం ఉండదు. మళ్ళీ జస్ట్ అమ్మ ఇవాళ ఇంత సంపాదించాం, రేపు ఇంత సంపాదించాం, ఈ సంవత్సరం ఇంత ఇన్కమ్ పెరిగింది, అంతవరకు అదే తృప్తితో వెళ్తూ 60-65 ఏళ్ళైన తర్వాత సంపాదించే ఓపిక లేక, ఉన్న డబ్బును నిజంగా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టే బలం కూడా లేక, ఓకే, సో ఆ డబ్బు కష్టపడి సంపాదించిన డబ్బు మన తర్వాత తరాల వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం వల్ల వాళ్ళకి దాని మీద డబ్బు వాల్యూ తెలియక వాళ్ళు దాన్ని దుబారా చేయటము, లేకపోతే వాళ్ళకు ఈగో పెంచుకునే డబ్బు ఉందనే ఈగోతో అలా బిహేవ్ చేయటం, దిస్ ఇస్ అలాగా ఒక ట్రెండ్ నడుస్తూ ఉన్న టైంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఇచ్చిన తర్వాత అందరం ఇంకా సైలెంట్గా 4 గోడల మధ్య కూర్చోవాల్సిన అవసరం వచ్చింది. కూర్చున్నాం, ఏ పని చేయలేవు. నువ్వు డబ్బు సంపాదించడానికి బయటకు వెళ్ళలేవు, ఆడుకోవడానికి వెళ్ళలేవు, సినిమా చూడటానికి వెళ్ళలేవు, ఏం చేయలేవు. దెన్ యూ విల్ కమ్ టు నో. అలానే కోవిడ్ టైంలో మన చుట్టుపక్కల అన్ని సైరన్లు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, బతుకుండడం కష్టం. అట్లానే మనకి చాలా గ్రూపులు ఉంటాయి, 10th క్లాస్ గ్రూపు, ఇంటర్ గ్రూపు, డిగ్రీ గ్రూపు, పీజీ గ్రూపు, జాబ్ గ్రూప్స్ అని. ఈ గ్రూప్స్లో కూడా ఏంటంటే మనకంటే చిన్నవాళ్ళు, వీళ్ళు చనిపోయారని వింటాం, కోవిడ్ వచ్చింది ఇలా వచ్చిందని వినటం వల్ల దెన్ విల్ కమ్ టు నో ద లైఫ్ వాల్యూ. అరే ఒకటే లైఫ్ ఉంది మనకి, ఆ లైఫ్ అనేది అత్యంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మనకి ఎంత లైఫ్ ఉందో అంత లైఫ్లో హెల్తీగా ఉండాలి, మనకి ఎంత లైఫ్ ఉందో అంత లైఫ్లో మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనేది ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. ఎంతసేపటికి జాబు, ఉద్యోగం, ప్రొఫెషను, డబ్బు సంపాదన అనే థాట్ ప్రాసెస్ మారి మన జీవితాన్ని 4 భాగాలుగా విభజించాల్సిన అవసరం వచ్చేసింది. ఒకటి ప్రొఫెషనల్ లైఫ్. ప్రొఫెషన్ అంటే మనం చేసే ఉద్యోగం కానీ, ఉద్యోగం కోసం మనం తీసే టైం కానీ, ఉద్యోగం రిలేటెడ్ ఎనీథింగ్, అది బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా. నెంబర్ 2 ఫ్యామిలీ లైఫ్. మనం ఫ్యామిలీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఇది ఉందనేది గుర్తించారు. మనం ఫ్యామిలీ కూడా టైం చేయాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ఫ్యామిలీతో మూవీస్కి వెళ్ళాలి, విహారయాత్రలకు వెళ్ళాలి, ఫ్యామిలీ ఇంట్లో అవసరం ఉంటే వైఫ్తో హెల్ప్ చేయాలి. సో స్పెండింగ్ విత్ ద ఫ్యామిలీ, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మాట్లాడాలి, ఇలాంటి ఇదనమాట. వీ నీడ్ టు స్పెండ్ ద టైం విత్ ద ఫ్యామిలీ. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసరికి సోషల్ లైఫ్. సోషల్ లైఫ్ కూడా చాలా అవసరం. ఫ్రెండ్స్తో చిల్ అవుట్ చేయటం, ఫంక్షన్స్ ఉంటూ వెళ్ళటం, గెట్ టుగెదర్లు ఉంటూ వెళ్ళటం, ఫ్రెండ్స్తో కలవటం, అంటే ఇది కూడా అవసరం అనే దాన్ని గుర్తించారు. నెంబర్ 4 పర్సనల్ లైఫ్. మనకంటూ ఎవ్రీడే కొంత పర్సనల్ టైం తీయాలి. పర్సనల్ లైఫ్ దాన్ని ఎలాగా, నాకు బుక్ రీడింగ్ ఇష్టం ఉంది, బుక్ రీడింగ్ చేయాలి. నాకు యోగా చేయాలని ఉంది, యోగా చేయాలి. వాకింగ్ చేయాలని ఉంది, వాకింగ్ చేయాలి. ఓకే, మీకు మంచి మ్యూజిక్ వినాలి, మ్యూజిక్ వినాలి. ఇది పర్సనల్ టైం. ఇక్కడ ఎవరు ఉండరు, మీరు మాత్రమే ఉంటారన్నమాట. సో పీపుల్ అండర్స్టాండ్ ద లైఫ్ యొక్క ఉన్న 4 డైమెన్షన్లు అర్థం చేసుకోవడం జరిగింది. సో వీటినన్నింటినీ పరిపూర్ణంగా అనుభవించాలి, ఆస్వాదించాలి అని అనుకున్నప్పుడు నెంబర్ 1 అనేది యూ నీడ్ టు స్పెండ్ మనీ. విహారయాత్రలు చేయాలని డబ్బు తీయాలి. సో కాంక్రీట్ జంగిల్లో ఇరుక్కుపోయిన తరుణంలో ఒకప్పుడు ఫామ్ హౌసెస్ అనేది ఏ సెలబ్రిటీలకో, ఫిల్మ్ యాక్టర్స్కో, హై పొలిటీషియన్స్కో మాత్రమే ఒక స్టేటస్ సింబల్ లాగా ఉపయోగపడేవి. దాంట్లో పెద్ద ఇన్కమ్ వచ్చేది కాదు, ఇంకా ఉల్టా ఖర్చు అయ్యేది, ఎందుకంటే మెయింటెనెన్స్కి. ఇంతవరకే ఉండేది. వీళ్ళు కూడా ఏం చేశారంటే కోవిడ్ టైంలో దే లివ్డ్ ఇన్ ది రెస్పెక్టెడ్ ఫామ్ హౌస్ నుంచి ఉండి అక్కడి నుంచి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ మగ్గుతున్నాము, అక్కడ వచ్చేసరికి వాళ్ళు స్విమ్మింగ్లో, వాళ్ళ ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ చేసుకోవడం, తోటకూర కట్ చేయడం, క్రికెట్ ఆడుకోవడం పిల్లలతో. దే రియల్లీ లివ్డ్ ఏ లైఫ్ లైక్ ఎనీథింగ్. దెన్ అర్థమైంది దిస్ ఈజ్ ద లైఫ్ వీ నీడ్ టు ఎంజాయ్ అనేది. సో ఇంకా అర్థమైంది ఏంటంటే ఇంకా ఫామ్ హౌస్, ఒక వీకెండ్ హోమ్ లాంటిది ఏదైనా ఒకటి ఉండాలనేది ఒక మనసులో పడింది. సో ఎప్పుడు డబ్బు సంపాదించడమే కాదు, ఆ డబ్బుని తీసి ఖర్చు పెట్టి దాన్ని జీవితంలో ఎక్స్పీరియన్స్ కూడా చేయాలని, అలానే హెల్త్ కూడా మనం కాపాడుకోవాలి, హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలనేది వచ్చింది. ఆ టైంలో జరిగిన రీసెర్చెస్ హెల్త్ మీద, ఆక్సిజన్ మీద ఎన్నో రీసెర్చ్ జరిగింది. ఇంటర్నెట్ మొత్తం హెల్త్, ఆక్సిజన్, ఇమ్యూనిటీ సిస్టమ్ ఇవే. వీటన్నిటికీ ఏంటంటే ఒక కామన్ పాయింట్ వచ్చరికి ఫామ్ హౌసే. వెన్ యూ స్టార్ట్ లివింగ్ ఇన్ ద ఫామ్ హౌస్ ఏమవుతుంది, వెన్ యూ ఆర్ ఇన్ ద నేచర్, వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద నేచర్.
సో నేచర్కి మనకి చాలా దగ్గర కనెక్షన్ ఉంది. జనరల్గా మనం చాలా ఇగ్నోర్ చేసాం. కోవిడ్ టైంలో అర్థమైంది అది ఆక్సిజన్ అంటే ఏంది, మన హెల్త్ ఏంటి, ఇవన్నీ. ఓకే, పెద్ద పెద్ద పైలవాళ్ళు కూడా చనిపోయారు కదా. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే పైలవాన్గిరి కాదు, జిమ్కి వెళ్ళటం కాదు. ఇమ్యూనిటీ సిస్టమ్ సపరేట్ సిస్టమ్, ఒక సిస్టమ్ ఉంటుంది దట్ ప్రొటెక్ట్స్ యూ. అది ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? ఆ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మనసు ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలి. నెంబర్ 3 వచ్చేసరికి ప్రాపర్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, నేచర్తో కనెక్ట్ అవ్వాలి. ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే నేచర్లో దొరుకుతాయి. కాబట్టి బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద నేచర్ హోమ్స్ వైపు ఆ విధంగా అందరికీ దృష్టి అటువైపు మళ్ళిన తర్వాత ఇంకా టక మీరు చూసిన కోవిడ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనకు లాక్డౌన్ అయిపోగానే అప్పుడే థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు, మల్టీప్లెక్స్లు ఓపెన్ అవ్వలేదు, అట్లనే షాపింగ్ మాల్స్ ఓపెన్ అవ్వలేదు, ఫంక్షన్ హాల్స్ ఓపెన్ అవ్వలేదు, అందరు పార్కులు కూడా రిక్రియేషన్ ఏమి ఓపెన్ కాలేదు. మీరు చూసారో లేదో ఆ టైంలో, లాక్డౌన్ జస్ట్ అయిపోయిన టైంలో మీరు శ్రీశైలం హైవే కానీ వికారాబాద్ హైవే కానీ చూస్తే వేల మంది సాటర్డే సండే వస్తే వెళ్ళిపోవటం, ఆ రోడ్ల పక్కన కార్లు ఆపుకోవటం. కానీ ఇప్పటికే స్టిల్ పిల్లలు లొకేషన్స్ సాటర్డే సండే వెళ్తే ఆ రోడ్లు ఎలా ఉన్నాయంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారేంటి కూడా మనం ట్రూ అంత వీకెండ్ హోమ్స్కి అంటే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు చాలా మంది. అది అవసరం అయిపోయి కూర్చుంది యాక్చువల్గా. సో ఒకసారి మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేసామనుకోండి, దెన్ వీ ఫీల్ లైక్ నిజంగా ఎక్స్పీరియన్స్ చేసి వస్తే విల్ గెట్ రిజ్యూనివేట్ అయిపోతాం మనం ఎక్దమ్ మన స్ట్రెస్ లెన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. దెర్ ఈజ్ ఎ సైన్స్ దట్ వెన్ యూ ఆర్ గెట్ కనెక్టెడ్ విత్ ద మదర్ నేచర్ పాసెస్ త్రూ యూ అండ్ ఇట్ టేక్స్ ఆల్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అనమాట. మొత్తం స్ట్రెస్ తీసేసుకుంటుంది, ఇట్ విల్ బికమ్ జీరో. ఎక్దమ్ రిజ్యూనివేట్ అయిపోతాం అనమాట. కాబట్టి ఫామ్ లివింగ్, నేచర్ లివింగ్ అనేది వచ్చింది. ఇది ఎలా మారింది? జస్ట్ మనం ల్యాండ్ కొనుక్కుంటాము, డాక్యుమెంట్ బ్యూరోలో పెడతాము, మేము మర్చిపోతాము, తర్వాత ఏమో బిల్డర్స్ కూడా మర్చిపోతారు. అదొక పోకడా నడిచింది. ఇప్పుడు అలా లేదు. నాకు ఆ ల్యాండ్తో సంబంధం ఉండాలి, ఆ ల్యాండ్తో ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ మదర్ ఎర్త్తో నాకు రిలేషన్షిప్ ఉండాలి అనేది వచ్చిందనమాట. రిలేషన్షిప్ ఉండాలంటే ఉత్త ల్యాండ్తో రాదుగా. ఒక మొక్కలు వేసుకోవటము, ల్యాండ్స్కేపింగ్ చేసుకోవడం, గ్రీనరీ చేసుకోవడం, గార్డెన్ చేసుకోవడం, ఫామ్ హౌస్లా కట్టుకోవడం, ఫ్రీక్వెంట్గా వెళ్ళటం వల్ల వెరీ గుడ్ ఇది వస్తుందన్నమాట. అంటే ప్రాపర్టీ కొనటమే కాకుండా, ప్రాపర్టీతో పాటు ఎక్స్పీరియన్స్ చేయటమే కాకుండా అదొక మంచి జీవన విధానం. ఇట్ ఈజ్ ఏ ఇన్వెస్ట్మెంట్, నథింగ్ బట్ గుడ్ లైఫ్ స్టైల్ ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగపడుతూ వస్తుంది ఇది. అందుకని దాని మీద చాలామంది దృష్టి మారింది, చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు 2019 కంటే ముందు రియల్ ఎస్టేట్లో ఒక 100 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే 7 కోట్ల రూపాయలు మాత్రమే ఫామ్ ల్యాండ్స్, నేచరు, వీటి మీద జరిగేది. అది 2021 వచ్చేసరికి ఇట్ బికమ్ 25%. ఎక్కడ 9%, ఎక్కడ 25%. 25% బిజినెస్ అనేది దీని మీద జరిగింది. అంటే ఫామ్ ల్యాండ్స్ తీసుకోవటం, అట్లానే వీకెండ్ హోమ్స్ తీసుకోవటం, ఫామ్ విల్లాస్ తీసుకోవటం, దీని మీద జరిగింది. అది రాబోయే కాలం ఇంకా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు కూడా చాలామంది చూడండి, దే హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్. మామూలు ఇంట్లో ఉండటం కంటే ఫామ్ హౌస్లో ఉండటం వల్ల హౌ యూ ఎక్స్పీరియన్స్, హౌ యువర్ స్లీప్ విల్ బీ, మీ అపెటైట్ ఎలా ఉంది, మీరు తిన్న ఆహారం ఎలా ఉంది, దీని మీద. అట్లానే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుని మనకంటూ ఒక మనం కిచెన్లో ఏదన్నా చేసేటప్పుడు మనం కిచెన్ గార్డెన్ ఒకటి పెట్టుకుని మన ఇంట్లో కొత్తిమీర కట్ చేసి మన ఇంట్లో కరివేపాకు కట్ చేసుకుని వండుకుంటే అద్భుతంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఫామ్ ల్యాండ్స్ కొంత ఎంతవరకు సేఫ్? సో ఒకవేళ అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరేం చెప్తారు? అసలు నన్ను అడిగితే ఫామ్ ల్యాండ్స్ తీసుకోవడానికి పెద్దగా జాగ్రత్తలు అవసరంలా. ఏదో రెసిడెన్షియల్ ల్యాండ్స్, హెచ్ఎండి లేఅవుట్లో ఇంకేమనుకోండి, కొంచెం డ్యూ డిలిజెన్స్ చేసుకోవాలి. ఫామ్ ల్యాండ్స్ అంటే నథింగ్ బట్ కొంచెం సిటీకి దూరంలో ఉంటాయి, అది పొలం రూపంలో ఉంటాయి. ఆ పొలం ఎవరిది అనేది ఊళ్ళో ఎవరు అడిగినా చెప్తారు. తర్వాత కొంచెం డ్యూ డిలిజెన్స్ ఏంటంటే మనం ల్యాండ్స్ తీసుకున్నప్పుడు కొంచెం చెకింగ్ ఉంటుంది. ఇది ప్రొఫెషనల్ లిస్ట్లో ఏమైనా ఉందా, గవర్నమెంట్ ల్యాండ్స్లో ఏమైనా ఉందా, అది ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళిపోతే తెలిసిపోతుంది. అట్లనే ధరణిలో ఉందా లేదా చెక్ చేసుకుంటాము. ఇవి పెద్దగా దాంట్లో ఎక్కువ డ్యూ డిలిజెన్స్ ఉండదు. తర్వాత మనం అక్కడ ఊర్లో ఎంక్వైరీ చేస్తే చెప్తారు. కొనుక్కున్న తర్వాత దాన్ని కొంచెం ఫెన్సింగ్ వేసుకుని ఇమీడియట్గా ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్తో కలిసి మనకి ఎలాంటి అభిరుచి అయితే ఉందో ల్యాండ్స్కేపింగ్లో, గ్రీనరీలు, గార్డెన్స్, తర్వాత ఏమో మెడికల్ ఓరియంటెడ్ ప్లాంట్స్, ఫ్లోరల్ ప్లాంట్స్, ఇట్లా చాలా ఉంటుంది. మన అభిరుచులకు తగ్గట్టుగా మన ఆర్కిటెక్ట్ చెప్తే హీ విల్ డిజైన్ ఇట్. ఆ డిజైన్ ప్రకారం మనం చేసుకుని వీ స్టార్ట్ లివింగ్ అనమాట. సో పెద్దగా జాగ్రత్తలు అవసరం లేదు. ఇది ఎలా అయిందంటే ఇది నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్, ఇట్ ఫెచెస్ ద ఇన్కమ్ కూడా ఫెచ్ అవుతుంది దీనివల్ల. సో మనం జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇది ఎక్స్పీరియన్స్ కూడా పనికి వస్తుంది, ఒక గుడ్ లైఫ్ స్టైల్ ఇన్వెస్ట్మెంట్గా కూడా పనికి వస్తుంది, అమ్మినప్పుడు కూడా దానికి మంచి డబ్బులు వస్తుంది అనమాట. సో ఇట్ బికమ్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా తయారైంది ఇప్పుడు అది. అంటే కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చేవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నారు. ట్రూ అండి. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని అయితే చాలా తక్కువ మందే ఉన్నారు. అసలు కావాల్సింది ఏంటంటే ఎక్కువ మిడిల్ క్లాస్ పీపుల్కే హౌసెస్ కావాలి. అవునండి. కానీ ఇంతవరకు దాని వైపు చూసినట్లు కూడా కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామంటే హైరేజ్ అపార్ట్మెంట్లు కావచ్చు,
ఇవన్నీ చాలా డిమాండ్ పెరుగుతున్నాయి సిటీలో బాగా. మరి మిడిల్ క్లాస్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళకి తగ్గట్లు వాళ్ళ అవసరాలకు తగ్గట్లు ఇల్లు నిర్మించి ఇచ్చే సంస్థలు ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? నెక్స్ట్ ట్రెండ్ అదేనండి, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కో దానికి ఒక ట్రెండ్ ఉంటుంది. జనరల్గా ఏమైంది, మీకు ఇప్పుడు హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది కూడా కోవిడ్ ఎఫెక్ట్ యాక్చువల్గా. కోవిడ్లో జనరల్గా బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఒక బంగ్లా ఉంటుంది, అదే లైఫ్ అని ఫిక్స్ అయిపోతారు. అందులోనే ఉండడం అన్ని పెళ్ళిళ్ళు, అందులో మనవరాల పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు అలానే అవుతుంది, పెద్ద బంగ్లానే ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే దే వాంట్ లిటిల్ బిట్ చేంజ్. ఇప్పుడు అదంతా ఆ ఏరియాలన్నీ బాగా పెరిగిపోవడం వల్ల మనం కొంచెం ఆహ్లాదకరంగా పీస్ఫుల్గా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక స్కై బాగా హైట్లో పొల్యూషన్ లేని ఏరియాలో ఉండాలని ఇది వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న హైరేజ్ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అది మినిమం 5 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఉన్నాయి. ఫస్ట్ యూజర్స్ కాదు, వాళ్ళకి ఆల్రెడీ 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఉంటాయి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పనికొస్తుంది అనుకుంటున్నారు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందని పనికొస్తుంది అనుకుంటున్నారు, ఒక మంచి సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుందనేది అనుకుంటున్నారు. అట్లనే ఈ ఎమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో ఎమ్యూనిటీస్ అన్ని క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ ఉంటున్నాయని ఆ లైఫ్ స్టైల్ కోసం మాత్రమే కొంటున్నారు అనమాట. అట్స్ నాట్ నీడ్. బిల్డర్స్ కూడా ఏంటంటే దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు నేను ఒక 100 కోట్లు ఇన్వెస్ట్ చేసేటప్పుడు బిల్డర్ థరో రీసెర్చ్ చేస్తారు దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది అనేది. ఆ డిమాండ్ని బట్టి, వీళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి, దాంట్లో ఉన్న గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ని బట్టి, రెగ్యులేషన్ బట్టి అవన్నీ కంపేర్ చేసుకుంటూ చేస్తారనమాట. సో అందరికీ ఇప్పుడు కొంచెం అవి డిమాండ్ ఉండటం వల్ల, కోవిడ్ తర్వాత ఈ డిమాండ్స్ పెరిగిపోవడం వల్ల అందరు హై రేజ్ అపార్ట్మెంట్స్కి అట్లనే ఔటర్ రింగ్ రోడ్కి అటు ఇటు వెళ్తూ వస్తున్నారు అనమాట. అయితే మీరు అనేది కరెక్ట్, చాలామంది బిల్డర్స్ దీని మీదే ఫోకసింగ్ ఎక్కువ ఉంది. బికాస్ లాభాలు కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఉన్నాయి. మిడిల్ క్లాస్ బడ్జెట్ ఎంత ఉంటుంది? 1 కోటి రూపాయలు బిలో ఉంటుంది. ఈరోజు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనాలంటే వెస్ట్ సైడ్ వస్తాయా? వెస్ట్ సైడ్ రావు. సో అక్కడ దాకా మన కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో దాదాపు 2 బెడ్రూమ్ ప్లాటే దాదాపు 70 లక్షలు 80 లక్షలు దాకా. సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? సో వీళ్ళకి బాగా డిమాండ్ ఉంది, బట్ మరి ఎందుకు ఇటువైపు చూడలేదు? వీళ్ళు డిమాండ్ ఉంది, బట్ ఏంటంటే బిల్డర్స్ అందరూ బీకమ్ బిజీ విత్ దిస్ హైరేజ్ అపార్ట్మెంట్స్. హైరేజ్ దాంట్లో ఇది చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాకుండా ఇప్పుడు బెంగళూరు నుంచి, ముంబై నుంచి, ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేసి దే ఆర్ మేకింగ్ ఇట్ అనమాట. అయితే కొంతమంది బిల్డర్స్ లేకపోలేరు, ఉన్నారు సిటీ అవుట్స్కట్స్లో. ఓకే, సిటీ అవుట్స్కట్స్లో వెళ్ళి అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎవ్రీవే దెర్ ఈజ్ ఉన్నాయన్నమాట. అయితే అవి పెద్దగా వార్తలోకి రావటం లేదు యాక్చువల్గా. బట్ వీటికి ఏంటంటే ఇప్పుడు మీరు ఏ పేపర్ చూడండి, సాటర్డే రాగానే ఇంకా పెద్ద టవర్, ఎవ్రీ సాటర్డే ఒక టవర్ ఉంటుంది, ఒక్కొక్క కంపెనీది ఒక టవర్, 2 టవర్లు 3 టవర్లు ఉంటాయి అనమాట. మనం ఏంటంటే అవి చూసి ఇదే జీవితం ఇంతే అనేది ఫిక్స్ అయిపోయాం. బిల్డర్స్ కూడా దానికి ఫిక్స్ అయ్యారు. బట్ కొంతమంది బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి పెద్ద పేరే ఉండదు, వాళ్ళు పెద్ద స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఇలా కట్టుకుంటూ ఇప్పుడు వాళ్ళు కూడా గేటెడ్ కమ్యూనిటీస్ మీద ఉన్న మోజుతో, గేటెడ్ కమ్యూనిటీస్కి ఉన్న డిమాండ్తో, దానికి ఉన్న సేఫ్టీ బ్రాండింగ్తో అందరూ ఇప్పుడు కూడా కొన్ని ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీస్ చేస్తున్నారు, లేదని లేదు. బట్ ఇంత పెద్ద స్థాయిలో జరగట్లేదు. సో 1 కోటి రూపాయల బడ్జెట్ లోపు మీకు కావాలంటే ఆల్మోస్ట్ సిటీకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 7 కిలోమీటర్లు డిస్టెన్స్ కన్నా తీసుకుంటే యూ విల్ గెట్ ఇట్ అనమాట. సో వీటిని మనం గుర్తించాలి, వెళ్ళాలి, డ్యూ డెలిజెన్స్ చేయాలి, వీటిని ప్రమోట్ చేయాలి. కాబట్టి ఆ బడ్జెట్లో ఉన్నాయి. అంటే అందరికీ హైటెక్ సిటీలో కావాలంటే దొరకదు. షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ హైటెక్ సిటీ చెక్ చేసుకోవాలి. హైటెక్ సిటీ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక యావరేజ్ టైం చెప్పాను కదా ఇందాక, మన హైదరాబాద్లో జాబ్ ట్రావెల్ టైం 40 మినిట్స్ అన్నాం కదా. ఆ 40 మినిట్స్ లోపు ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద బెస్ట్ ఏరియాస్. వాటిలో ప్రస్తుతం అయితే ఇస్నాపూర్ ఒకటి, బాంబే హైవే కానీ, లేకపోతే మీకు చెప్పాలంటే ఇంకా మోస్ట్లీ అదే ఉంది యాక్చువల్గా, లేకపోతే తుక్కుగూడ, లేకపోతే షాద్ నగర్, ఇవి ఉన్నాయి. మనం ఈ ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యే కోంపల్లి దగ్గర కానీ, ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యే సుల్తాన్పూర్, ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యే బాచుపల్లి, ఈ ఏరియాలో కూడా మీకు ఆ బడ్జెట్లో దొరుకుతాయి, చక్కగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎన్ఆర్ఐలు కూడా దాదాపు 90% ఐటీ ఎంప్లాయీస్. అందరూ హైదరాబాద్ వైపే చూస్తున్నారు. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలి, హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. సో మంచి ప్రాపర్టీ తీసుకోవాలంటే ఒక మంచి అంటే కన్సల్టెంట్ని అవ్వటం కానీ, లేకుంటే మీలాంటి అడ్వైజర్ని కానీ కాంటాక్ట్ అవుతున్నారు. సో దిస్ ఈజ్ రైట్ టైం అని చెప్పి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి, అటు ఏపీలో ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా చూపంతా హైదరాబాద్ వైపే ఉంది. కాబట్టి ఎన్ఆర్ఐలు ఒకవేళ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి ప్రాపర్టీస్ వాళ్ళు తీసుకోవాలి? అంటే ఓపెన్ ప్లాట్సా, విల్లాసా, లేకుంటే ఫామ్ ల్యాండ్సా? చాలామంది ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఎన్ఆర్ఎస్తో నాకున్న ఇంట్రాక్షన్ కానీ, నాకున్న అనుభవం కానీ, నాకు తెలిసి హైదరాబాద్లో ఎవరికి ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను 20+ టైమ్స్ అమెరికా వెళ్ళాను. ఓన్లీ ప్రాపర్టీ ఎక్స్పోస్కి, ప్రాపర్టీ సెమినార్స్కి, ప్రాపర్టీ మీటింగ్స్కి మాత్రమే వెళ్ళాను. సింగపూర్ అయితే ఒక 40 సార్లు వెళ్ళి ఉంటా. నాకు 3 పాస్పోర్ట్స్ అయిపోయినాయి. దుబాయ్ కూడా అలానే, మిడిల్ ఈస్ట్ కూడా అలానే.
సో దే విల్ ఇన్వైట్ మీ ఆల్వేస్ అనమాట. అదే సెమినార్ ఉంది రండి, లేకపోతే హౌ ద ఇండియన్ రియల్ ఎస్టేట్ బిహేవియర్ కంపారిటివ్లీ యూఎస్, కంపారిటివ్లీ అదర్ కంట్రీస్, ఈ టాపిక్స్ మీద నేను చాలా మాట్లాడున్నాను. ఎన్ఆర్ఐస్ విషయంలో ఎలా ఉంటుందంటే, సో ఎన్ఆర్ఐస్ దగ్గర ప్రత్యేకంగా ఏముంటుందంటే వీళ్ళది కూడా వెళ్ళిన దగ్గర నుంచి, అంటే ఎన్ఆర్ఐస్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు, అంటే కొత్తగా ఒక ఎంఎస్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఎంఎస్ చేసిన తర్వాత ఇనిషియల్గా జాబ్ తీసుకున్నప్పుడు, తర్వాత పెళ్ళైనప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, తర్వాత ఒక 15 ఏళ్ళు అయిన తర్వాత, 20 ఏళ్ళు అయిన తర్వాత, ఇలాగ వీళ్ళ థాట్ ప్రాసెస్ కూడా మారుతూ వస్తుంది. ఇప్పుడు కీప్ ఆన్ థింకింగ్. ఫస్ట్ ఆరిజిన్ ఏంటంటే చదువుకోవడానికి వెళ్తారు. మనకి Y2K వచ్చినప్పుడు 2000 వచ్చిన తర్వాత నుంచి కొంచెం రెగ్యులర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యూఎస్ వెళ్ళడం, అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. వెళ్ళిన కొత్తలో వెళ్ళగానే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్న ఫెసిలిటీస్, అక్కడ ఇంకా టాప్ నాచ్ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి అది చూడటము, అట్రాక్ట్ అవుతాము. ఇక్కడే ఉండాలనేది ఒక థాట్ ప్రాసెస్ ఉంది. ఇక్కడే ఉండాలి, ఇక్కడ లైఫ్ సెటిల్ అయిపోవాలనేది ఉండేది. తర్వాత ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత జాబ్ వస్తుంది. జాబ్ అయిన తర్వాత పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత అప్పుడు కూడా బాగుంటుంది. పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ పిల్లలు వచ్చిన తర్వాత దెన్ వాళ్ళని స్కూల్కి వెళ్ళే ఇది వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారో అప్పుడు అక్కడ ఉన్న రెగ్యులేషన్స్ వేరు, పిల్లలకి సంబంధించింది రూల్స్ వేరు. సో కంప్లీట్గా పేరెంట్స్ కొంచెం డిస్కనెక్షన్ వస్తుంది. వాళ్ళని ఏం అనడానికి వీల్లేదు. వాళ్ళు ఎక్కువ టీచర్స్నే ఫాలో అవుతారు. అక్కడ కస్టమ్స్ అలా ఉంటాయి. మనం పుట్టి పెరిగిన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇక్కడ మనం వీఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ ద ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ, ఒక బాండింగు. మన పేరెంట్స్కి మాతృదేవోభవ, పితృదేవోభవ అంటాం, పూజిస్తాం, ప్రేమిస్తాం, ఆరాధిస్తాం. అట్లానే మన పేరెంట్స్ కూడా మనల్ని పూజిస్తారు, చాలా చక్కగా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. మనం ఈ కల్చర్. అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వెన్ దే స్టార్టెడ్ స్కూలింగ్ డిస్కనెక్ట్ అయిపోతుంటారు. తెలుసో తెలియక ఆ ఇది వస్తుంటుంది. మనం కూడా బిజీ అయిపోతాం, వాళ్ళు బిజీ అయిపోతారు. అక్కడ కొంచెం పెయిన్ అనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ వేర్ వీ లివ్ ఇన్ యూఎస్ఏ. ఫ్యూచర్లో ఎప్పుడైనా వీ నీడ్ టు గో బ్యాక్ టు ద ఇండియా. అక్కడే మనం ఇల్లు కట్టుకుని అక్కడ సెటిల్ అవ్వాలని ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ చేస్తారు. అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక దశ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ ఎప్పుడైతే పిల్లలు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేసి కాలేజీలకి, స్కూల్స్కి, కాలేజీలో ఆ పై చదువులకు వెళ్ళిపోతారో అప్పుడు మళ్ళీ రిలాక్స్ అయిపోతారు. మళ్ళీ ఏమవుతుందంటే ఇంకా పిల్లలు వెళ్ళి సెటిల్ అయిపోయారు, అమ్మాయి అనిపించింది, సో నాకు ఇంకా బర్డన్స్ లేవు, సో నేను ఇక్కడ యూఎస్ బాగానే ఉంది, ఇక్కడే సెటిల్ అయిపోవాలని ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఆ ఇండియాలో ఏమి ఇన్వెస్ట్ చేస్తాము, మేము ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నాం కదా అని ఇలాంటి ఆలోచనలు స్టార్ట్ అయిపోతాయి. పిల్లలు సెటిల్ అయిపోయారు, మనం ఇక్కడే మన లైఫ్ ఆల్మోస్ట్ 20 ఏళ్ళకి ఇక్కడే ఉన్నాము, ఇక్కడ అన్నీ ఉన్నాయి, సో బట్ వాంట్ టు బి హియర్ అనేది వస్తుంది. ఇంకొక 10 ఇయర్స్ అయిన తర్వాత, ఇంకా రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చిన తర్వాత దెన్ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోతారు. మనకేమో ఏజ్ వచ్చేస్తుంటుంది. తర్వాత అక్కడ ఇంకా జాబ్ కూడా ఇంకా రిటైర్మెంట్ స్టేజ్ వచ్చిన తర్వాత అక్కడ మీకు పూర్తి స్థాయిలో ఆలోచనలు మారిపోతాయి. యూ బికమ్ వెరీ లోన్లీగా ఉండిపోవటము, పెద్ద కనెక్షన్స్ ఉండదు, జాబ్స్ లేకపోతే కనెక్షన్ ఉండదు, ప్రతిరోజు అక్కడ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇక్కడ నాకు 4 నెలలు ఉద్యోగం అయిపోయినా చక్కగా ఇంట్లో తిండి పెడతారు, నాకు ఎక్కడ విలువ తగ్గదు, ఫ్రెండ్స్ చూసుకుంటారు, ఎక్కడికి వెళ్ళా నాకు ఉంటుంది. ఇక్కడ ఆ లైఫ్ ఉంటుంది. అక్కడ అలా ఉండదు. వన్స్ యూ జాబ్లెస్ అయిపోయారంటే యూ నీడ్ టు పే, ప్రతిదీ కూడా యూ నీడ్ టు పే ద మనీ ఫ్రమ్ యువర్ పాకెట్. ప్రతిదీ ఖర్చుతో కూడిపోయి ఉంటుంది, లోన్లీనెస్ ఉంటుంది. కాబట్టి ఇంకా ముందు చెప్పాలంటే అక్కడ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూ మీకు ఇమీడియట్గా అక్కడ అటెండెన్సీ ఉండదు. సపోజ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి హాస్పిటల్లో వెళ్తే మీకు ఈ చెకింగ్లు, వెరిఫికేషన్లు, తర్వాత స్కానింగ్లే 15 డేస్ పోయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో అది వెయిటింగ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అందుకనే అక్కడ ఉండాలనే ఆలోచన కంప్లీట్గా మానేసి ఇప్పుడు ఈ బ్యాచ్ ఏదైతే ఉన్నారో, ఇప్పుడు నేను చెప్పాను రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నాళ్ళు, వాళ్ళు మోర్ ఫోకసింగ్ ఆన్ ఇండియా. ఇప్పుడు ఇండియాకి 2000లో వెళ్ళిన వాళ్ళు అడపదడప పెళ్ళిళ్ళకి పబ్బాలకి వస్తూ పోతూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇటువైపు వస్తే హైదరాబాద్కి, ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ దిగి గచ్చిబౌలి వస్తారు, వాళ్ళు ఇంకా చూస్తే అది న్యూయార్క్ లాగా, ఇట్ లైక్ లాస్ వెగాస్, న్యూయార్క్. మనం ఎక్కడున్నాం అసలు? అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఉన్నది ఏంటి, ఇక్కడ లేనిది, అక్కడ లైఫ్ స్టైల్ ఇక్కడ ఉంది. ఓకే, సో అక్కడ ఎలాంటి అయితే అప్డేటెడ్ లైఫ్ స్టైల్ ఉందో ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉంది, చీపర్ ప్రైస్. అక్కడ ఆ లైఫ్ స్టైల్కి నెలకి 10 లక్షలు అయితే ఇక్కడ ₹1,00,000 అదే లైఫ్ వస్తుంది. సో ఇక్కడ ఎందుకు ఉండకూడదు, ఇక్కడే ఉండాలి అనేది థాట్ ప్రాసెస్ అనేది బాగా డెవలప్ అయిపోయి నౌ పీపుల్ ఆర్ లుకింగ్, ఎన్ఆర్ఎస్ లుకింగ్ టు ద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఫ్యూచర్లో వచ్చి సెటిల్ అవ్వాలని ఒక తపన కావచ్చు, వాళ్ళ పేరెంట్స్కి ఏదో ఒక ఇల్లు కట్టుకొని సిటీలో వాళ్ళని ఉండేటట్టుగా చూసుకోవాలని ఒక థాట్ ప్రాసెస్ కావచ్చు. లేదు మేమే ఎప్పుడో అడపాదడప వచ్చినప్పుడు ఎక్కడ హోటల్లో ఉంటామో ఏదో ఒక మంచి ఇల్లు 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కొనుక్కుంటే మేమే ఎప్పుడన్నా వచ్చినప్పుడల్లా ఉండేసి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళాలనే ఆలోచన కావచ్చు.
సో దీస్ ఆర్ ఆల్ ద థాట్ ప్రాసెస్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అనమాట. అంటే ఇలా ఆలోచించే వాళ్ళలో హైదరాబాద్ వైపు చూసే వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఉన్నారు పీపుల్? హైదరాబాద్ బికమ్ ఇంతకుముందు బెంగళూరు, చెన్నై, పూణే ఎక్కువ మంది అటువైపు చూశారు. కానీ రీసెంట్గా ఆ బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీ వాళ్ళు కూడా వాళ్ళ ఫోకస్ అంతా హైదరాబాద్ మీద ఉంది. ఎస్ అండి, నేను చెప్పినట్టు ఇప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తికి బెంగళూరులో తీసుకున్నా, హైదరాబాద్లో తీసుకున్నా, పూనాలో తీసుకున్నా పెద్ద ఫరక్ ఏం పడదు. ఎందుకంటే అదే ట్రావెల్ టైం అవుతుంది, అదే అనమాట. కాబట్టి వీటిల్లో ఉన్న ఇండియాలో ఉన్న ఈ సిటీస్లో బెస్ట్ సిటీ ఏంటి అనేది చెక్ చేసి, బెస్ట్ సిటీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ రిటర్న్స్, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో మనం పెట్టుబడి పెడితే మనకి దానికి కలిసి వస్తుందా లేదా, రిటర్న్స్ వస్తాయి లేదా అనేది చూస్తారు. దాంట్లో హైదరాబాద్ అనేది ఇంకా టాప్ రేంజ్లో ఉంది. ఆల్మోస్ట్ 5 years నుంచి ఇది ఉంది. ఇంకా రాబోయే 15 ఏళ్ళు కూడా హైదరాబాద్ విల్ బికమ్ టాప్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చే రిటర్న్స్ విషయంలో హైదరాబాద్ ఇది టాప్ నాచ్లో ఉంది. సో రీజనబుల్ ప్రైసెస్ కూడా దానికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, జీసీసీ కంపెనీస్ ఉన్నాయి. ఇవాళ బెంగళూరులో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ రాబోతున్నాయి. హైదరాబాద్లో జీసీసీ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ రాబోతున్నాయి. అంటే రాబోతున్న కంపెనీస్ని బట్టి రాబోయే ఎంప్లాయీస్ని మనం గెస్ట్ చేస్తాం. బెంగళూరు కంటే ఇక్కడ 3 times ఎక్కువ ఉంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉన్న కంపెనీస్, అంత జాబ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. కాబట్టి ఇన్ ఫ్యూచర్ మనం అజంప్షన్ వేయచ్చు, ఇంత పాపులేషన్ వస్తుంది, ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇంత ఆఫీస్ స్పేసెస్ అనేది కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇంత ఫిల్అప్ అయింది, మనం జడ్జ్ చేసుకోవచ్చు. చిన్న టవర్ చెప్తానండి, ఒక 60 floors ఒక టవర్ కట్టారనుకోండి. 60 floors టవర్ అనేది ఒక టవర్లో 2 మాత్రమే అకామిడేట్ అయ్యేటట్టుగా పెద్ద పెద్ద కంపెనీస్ కడుతున్నాయి. 2 families అనుకోండి, ఒక 120 members ఒక టవర్ కడుతున్నారు. దానికయ్యే ఖర్చు, దాంట్లో ఉండేది 120 మంది కావచ్చు రేపు ఫ్యూచర్లో. బట్ దానికోసం 10,000 మంది పనిచేస్తారు. మీరు ప్లంబర్స్ దగ్గర కానీ, పెయింటర్స్ దగ్గర కానీ, మేస్త్రులు కానీ, లేబర్ కానీ, అట్లని టవర్ నిర్మాణం అయిన తర్వాత సెక్యూరిటీ ఉండే సిస్టమ్స్ కానీ, వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు కానీ ఇంతమంది పనిచేస్తారు. మనం జస్ట్ టవర్ని బేస్ చేసుకునే కాకుండా ఇంతమంది ఎంప్లాయ్మెంట్ అంటే అన్ని రకాల సోర్స్ ఫ్రమ్ ద లేబర్ టు టాప్ నాచ్ వరకు ఇక్కడ జాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి జాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ బాగా అవుతుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్. అట్లానే ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అంటే రిటర్న్స్ బాగా వస్తాయి అనేది ఒక ఆలోచన ఉంది. అది ప్రాక్టికల్గా కరెక్ట్. గత 5 సంవత్సరాలుగా ఇది అందరూ అనుభవిస్తున్నారు, ఇప్పుడు అనుభవించబోతున్నారు కూడా. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక బెస్ట్. నెంబర్ 2 నేను చెప్పాను కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తే వెరీ రీజనబుల్. ఇవాళ మీకు ఈ రోజు కూడా 15 రోజులకి 45 రూపాయలు జేబులో ఉంటే ఇవాళ నా డే గడుస్తుందండి. 15 రోజులకి ఈ రోజు కూడా చాలా కేఫ్లో దాల్ రోటీ దొరుకుతుంది. మీకు స్ట్రీట్స్లో మంచి రైస్, పప్పు ఇవన్నీ దొరికిపోతాయి 15 రోజులే 15 రూపీస్కే. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. రెంటల్ వచ్చేసరికి సపోజ్ నేను బెంగళూరులోనో గురుగాం ఇలాంటి ప్లేస్లో రెంట్ ఉండాలంటే ఐ నీడ్ టు పే సపోజ్ ఒక 30,000 రూపాయలు రెంట్ ఉన్న ఇంట్లో ఉండాలంటే మినిమం 7-8 లక్షలు నేను అడ్వాన్స్ ఇచ్చుకోవాలి వేరే స్టేట్లో. ఇక్కడ లేదు, 3 months అడ్వాన్సే, 45,000 ఇచ్చేసి దిగిపోవటమే. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. సో అట్లనే ఆ సిటీలో ఉన్నది ఏంది, ఇక్కడ లేనిది. అక్కడ ఉన్నట్టుగా అన్ని పబ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కాలేజెస్ ఉన్నాయి, అట్లానే ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, తర్వాత ఏమో థియేటర్స్ ఉన్నాయి, మాల్స్, ఎవ్రీథింగ్ ఇస్ దర్. సేమ్ లైఫ్ వీఆర్ గెటింగ్ విత్ చీపర్ ప్రైస్. సో నేను ఇక్కడ డబ్బు సేవ్ చేసుకోగలుగుతాను. కాబట్టి అదొక ఇది ఉందన్నమాట కాస్ట్ ఆఫ్ లివింగ్. అట్లానే మీకు బెంగళూరు మిగతా ప్లేస్లో చూసుకుంటే వెదర్ పరంగా చూస్తే బెంగళూరు వెదర్ యూస్ టు బి ఆసమ్, నాట్ నౌ. ఇప్పుడు అంత ట్రాఫిక్, వాటర్ ప్రాబ్లమ్స్, పొల్యూషన్ ఇవన్నీ పెరిగిపోయినాయి. సో నాకు హైదరాబాద్లో ఇవేమీ లేవు. ట్రాఫిక్ ఉంటుంది కానీ బెంగళూరు అంత లేదు. వెదర్ వండర్ఫుల్ వెదర్ ఇక్కడ. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఎక్కువ వేడి, ఎక్కువ చలి ఉంటుంది. టేక్ ద ముంబైలో అసలు వర్షాలని, తర్వాత మీకు రెయిన్స్ వచ్చిన హెవీ రెయిన్స్, బాగా సల్టర్నెస్. చెన్నై కూడా అదే పరిస్థితి. సో కంపారిటివ్లీ ఆల్ అదర్ సిటీస్తో పోల్చుకుంటే హైదరాబాద్ అనేది బెస్ట్ లివింగ్ ఏరియాగా ఉందన్నమాట. అట్లనే ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం కానీ, ఇక్కడ పబ్లిక్ కూడా మనం చాలా పీస్ఫుల్ లైఫ్, ఎవరి లైఫ్ వాళ్ళకి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంది. నాకు తెలిసిన చాలామంది కూడాను జైపూర్ నుంచో, ఢిల్లీ నుంచో, గురుగావ్ నుంచో, లేకపోతే ఇతరత్ర భోపాల్ నుంచో అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా ఎదిగి బెంగళూరులో ఉద్యోగం చేసి, చెన్నైలో ఉద్యోగం చేసి, నోయిడాలో, గురుగావ్లో ఉద్యోగం చేసి హైదరాబాద్లో అయితే సెటిల్ అయిపోతున్నారు. అంటే ఇంక ఇంతకంటే బెస్ట్ లేదు, ఇంక ఇది దిస్ ఇస్ ద బెస్ట్ అనేది చూస్తున్నారు. ఇప్పుడు కూడా చూడండి, మనకి రిజిస్ట్రేషన్ ఏది అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చెక్ చేస్తే 30% నార్త్ ఇండియన్సే ఉన్నారు. 30%. ఆ పేర్లు కూడా అలానే ఉంటాయి, నార్త్ ఇండియన్ పేర్లే ఉంటాయి. ఎనీ కమ్యూనిటీ వెళ్ళండి, వాళ్ళు మీరు సండే ఏదన్నా కమ్యూనిటీకి వెళ్తే, రిక్రియేషన్ క్లబ్స్కి వెళ్తే అందరూ హిందీలో మాట్లాడుకుంటూ, దట్ ఈస్ వేట్స్ గోయింగ్ అనమాట. సో కాబట్టి మోస్ట్ బెస్ట్ లొకేషన్. కాబట్టి ఇండియాలో ఉన్న ఇతర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ సెటిల్ అవ్వాలని చూస్తున్నారు.
ఎన్ఆర్ఎస్ కూడా ఇదే పరిస్థితి అనమాట. కానీ ఎన్ఆర్ఐస్ చాలామంది ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సో సలహాల కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మీరు మీ వెబ్సైట్ కావచ్చు, మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా వాళ్ళకి, అంటే వాళ్ళకి ఒక సలహా ఇవ్వటానికి కావచ్చు? మంచి నేను ఇస్తాను. ఎన్ఆర్ఐకి ఇచ్చే సలహా ఏంటంటే, ఎన్ఆర్ఐస్ దగ్గర డబ్బు ఉంటుంది, తీసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, దూరంగా ఉండటం వల్ల భయం ఎక్కువ ఉంటుంది. భయం ఉండటం వల్ల ఏం చేస్తారంటే లాట్ ఆఫ్ ఇంటర్నెట్ సెర్చ్ చేస్తారు, ఇంటర్నెట్లో ఎక్కువ సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చే కొద్దీ పాజిటివ్ అనేది 15% అయితే 85% నెగిటివ్గా వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఒక కంపెనీ ప్రీ లాంచింగ్ ఆఫర్ అని టోపీ పెట్టిందని ఒక న్యూస్ వచ్చిందండి. దాని చుట్టుపక్కల దాంతోపాటు వెబ్సైట్లో వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ అలా పెడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, ఇక్కడ పెరిగితే ఇవన్నీ వెళ్ళిపోతారు. ఈ 15% పట్టుకుంటారు, నెగిటివ్ అనమాట. సో దానివల్ల స్టక్ అవుతూ ఉంటారు మెయిన్. సో ఇలాంటివి నెగిటివ్ న్యూస్ తీసుకుని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది అసందర్భం కావచ్చు. ఒక డాక్టర్ ఒక బోర్డు పెడతాడు, నీకేం తెలీదు, జబ్బు ఉంది, 200 రూపాయల ఫీజు. నీకు ఏ జబ్బు ఉందో కూడా నీకు తెలుసు, 500 రూపాయల ఫీజు. నీకు ఏ జబ్బు ఉందో తెలుసు, అది ఎలా పోతుందో కూడా నీకు తెలుసు. నువ్వు కనుక వస్తే 1000 రూపాయల ఫీజు. ఎందుకంటే వాడు అన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుని వస్తాడనమాట. ఆయనకి మోటివేట్ చేయాలంటే చాలా కష్టం డాక్టర్కి. సో అలానే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తీసుకోవటం వల్ల వీళ్ళకి కొంచెం పాజిటివ్ కంటే నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకేం తెలియకపోతే డాక్టర్ దగ్గర వెళ్తే మెడిసిన్ ఇస్తాడు, పోతుంది. ఇంటర్నెట్లో తీస్తాం మనం, తలకాయ నొప్పి ఉంది అనగానే నీకు షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, డి విటమిన్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, క్యాన్సర్ కూడా ఉండొచ్చు అనేవి వచ్చేస్తాయి. తలకాయ నొప్పి ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి ఇంటర్నెట్. దీనివల్ల వాళ్ళకి భయం పెరుగుతుంది అనమాట. ఫస్ట్ స్టాప్ ద సెర్చింగ్ ఫర్ దిస్, గో ఫర్ ద పాజిటివ్ న్యూస్. వాళ్ళు పాజిటివ్ న్యూస్కే వెళ్ళాలి. ఇవన్నీ ఉంటూనే ఉంటాయి చిన్న చిన్నవి. న్యూస్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి లక్ ఏంటంటే 85% ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో దొరుకుతుందండి. కొన్ని ఏరియాస్ సెర్చ్ చేసుకొని, ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని, ఆ ఏరియా మీద ఫోకస్ చేసుకొని, ఆ ఏరియాలో విల్లాస్ ఎలా ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ ఎలా ఉన్నాయి చూసుకొని, దాంట్లో కూడా సెర్చ్ చేస్తే కొన్ని కంపెనీస్ తీసుకొని ఆ కంపెనీస్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే వాళ్ళకి కంక్లూజన్ వస్తుంది. సో 85% కాన్ఫిడెన్స్ డబ్బుతో పాటు ఒక 15% రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. రిస్క్ అంటే ఒక ధైర్యం తీసుకోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి బాగా పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం పేరు ధైర్యం అంటారు. అంటే దే టేక్ ద రిస్క్. అంటే 85% సాటిస్ఫై అయినా 15% ఎక్కడో భయం ఉంటుంది. ఆ భయాన్ని అధిగమించి పోతపోయిన డబ్బులు చూద్దాం అని ముందుకు వచ్చిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు మాత్రమే గెలుస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, బార్గెనింగ్ దగ్గర మనం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు, నా సిన్సియర్స్ అలా కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు 100 రూపాయలు ఎక్కువ అని అనిపించినా కొనేసేయాలి. అమ్మాలి అని అనుకున్నప్పుడు 100 రూపాయలు తక్కువ వచ్చినా అమ్మేసుకోవాలి. ఇది చాలా బిజినెస్ టాప్ సీక్రెట్ అనమాట. దీన్ని ఫాలో అయిపోతే కూడా వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది అంటే ఎన్ఆర్ఐస్ ఒక ల్యాండ్ కొనాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకు వచ్చే ప్రధాన అడ్డంకి అతనే, వేరే వాళ్ళు ఎవరు కాదు. అతనుకున్న ఇన్ఫర్మేషన్. నేను చాలామందితో మాట్లాడాను. సార్ నేను 5 ఏళ్ల క్రితం ఒక ప్రాపర్టీ చూశానండి, చాలా డ్యూ డెలిజెన్స్ చేశాను, తీసుకోవాలనుకున్నాను, మొత్తం అయిపోయింది. తర్వాత మా ఫ్రెండ్ని ఒక అడ్వైజ్ అడిగాను నేను, ఇక్కడ తీసుకుంటే ఎలా ఉంటుందని. ఇక్కడ ఎందుకు, అక్కడికంటే అక్కడ బాగుంటుంది, ఫలానా ఏరియాలో మా బావతో అక్కడ ఇన్వెస్ట్ చేశాడు, అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, నేను మా భావనతో చెప్తానంటే అడతాను. తర్వాత అదేమో మళ్ళీ నేను కొత్తగా దాన్ని డ్యూ డెలిజెన్స్ చేయలేక జస్ట్ విని చేద్దాం అలా డిస్కనెక్ట్ అయిపోయి నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. నాతో పాటు ఇన్వెస్ట్ చేసిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 కోటి రూపాయలు పెడితే 4 కోట్లు వచ్చింది, 5 కోట్లు వచ్చిందని చెప్పేసి ఈ విధంగా వాపోయేవాళ్ళు 90% ఉంటారు. ఈ భయం వల్ల 90% ఉంటారనమాట. సో అందుకని మనం ప్రాపర్టీ కావాలన్నప్పుడు మన ఇంట్రెస్ట్, మన డ్రీము, మన ఫ్యామిలీ డ్రీము, నా దగ్గర డబ్బు ఉంది, నేను డ్యూ డెలిజెన్స్ చేయాలి, నేనే తీసుకోవాలి అనే దాంట్లో వెళ్తే ఎవ్రీథింగ్ విల్ ఓపెన్ అవుతూ ఉంటాయి. నేరోగా అయిపోతుంటుంది, ప్రాబ్లమ్స్ అన్నీ నేరో అయిపోతూ ఉంటాయి అనమాట. అంతేగాని వాళ్ళని వీళ్ళని సలహా అడిగితే మాత్రం పోయినట్టే. సో నేను ఫస్ట్లో అడగాల్సిన ప్రశ్న లాస్ట్లో అడుగుతున్నా. ప్లీజ్. మీరు ఒక ఐటీ ఎంప్లాయ్, అది కూడా యూఎస్లో, మంచి శాలరీ వస్తుంది, ఇక్కడ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పి కూడా విన్నాం నేను. థ్యాంక్ యూ అండి. సో అయినా కానీ మీరు అవన్నీ వదిలేసి ఈ రియల్ ఎస్టేట్లో రావడం కారణం ఏంటి? రావటం పక్కన పెడితే మీరు దాదాపు 20 టైమ్స్ ఈ ప్రాపర్టీ షో యూఎస్ పోయి అక్కడ మీరు ఆ ప్రాపర్టీ షోలో పాల్గొనటం, దాదాపు 40 టైమ్స్ సింగపూర్ కూడా వెళ్ళి రావటం, అసలు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏం జరుగుతుంది వరల్డ్ వైడ్ అనేది, తర్వాత ఇంకొక 20 టైమ్స్ మీరు దుబాయ్ కూడా వెళ్ళి అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఇంత రీసెర్చ్ చేయడానికి అసలు కారణం ఏంటి? ఒకటి, ఇంత రీసెర్చ్ చేసిన తర్వాత అసలు రియల్ ఎస్టేట్ మీద ఉన్న చాలామంది అపోహాలు ఉన్నాయి, కొంతమంది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, కొంత నెగిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇంత రీసెర్చ్ చేసిన తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు అంత మంచి జాబ్ని వదిలేసుకొని ఇటు రావటం కారణం ఏంటి?
అంటే మీరేం చెప్తారు? ఇట్ ఐ కెన్ సే అవుట్ ఆఫ్ ప్యాషన్ అండి. నేను 2002లో నాది ఎంసీఏ అయిపోయింది. వెంట యూఎస్ ఐ వాస్ దేర్ ఫర్ సమ్ టైమ్, దెన్ ఐ కేమ్ బ్యాక్ 2008. ఎప్పుడైతే వచ్చానో 2008లో రెసెషన్ వాజ్ గోయింగ్ అన్ దట్ టైం. సో నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను యాక్చువల్గా యాజ్ ఎ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్. అంటే నా పని ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కలెక్షన్ తీసుకుని కంపెనీలో పే చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం. అనిపించలేదా మీకు దాదాపు ఫర్ యానం 30 to 40 lakhs శాలరీ వచ్చేది యూఎస్లో? అవును. కానీ ఇక్కడ మీరు కలెక్షన్ ఏజెంట్ మళ్ళీ కలెక్షన్ తెచ్చి ఆఫీస్లో ఇవ్వటం ఏం అనిపించలేదు. ఎందుకంటే నేను ఐ లివ్ ఇన్ ద ఎర్త్. నాకు ఐ నో దట్ యాక్చువల్లీ. సో ప్రాక్టికల్గా చూసుకుంటే ఏంటంటే నాకు అది ఎప్పుడు ఉండేది కదా యాక్చువల్గా. నేను ఐఎమ్ ద ఓన్లీ సన్ ఫర్ మై పేరెంట్స్. నేను నా ఫ్యామిలీతో ఉంటున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఓకే. సో యూఎస్లో చెప్పుకోవడానికి 30 లక్షలు సంపాదించినా కూడా అవి అక్కడ ఈఎంఐలకి దానికి సరిపోతుంది, ఖర్చులకే వెళ్ళిపోతుంది అనమాట యాక్చువల్గా. సో నా ప్యాషన్ ఏంటంటే ఐ వాంట్ టు బి లివ్ ఇన్ ఇండియా. వెళ్ళాము సాఫ్ట్వేర్, అందరు మా కళ ఏంటంటే ఎంసీఏ చేసేటం అందరూ యూఎస్ వెళ్ళాలని ఉంటుంది. ఆ కళ కోసం వెళ్ళాము, అది తీరింది. తర్వాత నాకు ఏం కావాలి, ఐఎమ్ ద ఓన్లీ సన్ ఫర్ మై పేరెంట్స్, ఐ వాంట్ టు లివ్ ఇన్ ఇండియా. సో ఐ కమ్ బ్యాక్ టు ద ఇండియా. ఐ స్టార్టెడ్ మై తర్వాత నేను రియల్ ఎస్టేట్లో జాయిన్ అయిన తర్వాత వెన్ ఐఎమ్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్స్, దెన్ వాళ్ళ కస్టమర్స్ ఇచ్చే హాస్పిటాలిటీ, వాళ్ళకి ఒక అభద్రతమైన భావం ఉంటుంది, మనకు ఉన్నది కరెక్టా కాదా అనేది. వాళ్ళు ఇచ్చే హాస్పిటాలిటీ, దాంతో నాకు అరే వై కాంట్ ఐ బి దిస్, ఇక్కడ ఎందుకు ఉండకూడదు ఈ జోనర్లో అనేది ఆ థాట్ ప్రాసెస్ అలా డెవలప్ అయ్యి దాని తర్వాత స్లోగా దాంట్లోనే నేను దాన్ని ఇష్టంగా మార్చుకుని ఇష్టపడి ఆ ప్రొఫెషన్ అలా పెంచుకుంటూ వెళ్ళి తర్వాత నాకంటూ 2016లో నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అనమాట. ఇంతకుముందు నేను చేసినవి కంపెనీస్లో నేను అకౌంట్స్లో వర్క్ చేశాను, అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేశాను, అట్లనే మార్కెటింగ్లో, ప్రమోషన్స్లో, ఒక కంపెనీ CEO, ప్రెసిడెంట్, ఈ క్యాడర్స్లో వర్క్ చేశాను. దెన్ ఐ కేమ్ టు బ్యాక్. సో ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. నౌ ఐఎమ్ డూయింగ్ ఇట్ అనమాట. అది దాదాపు మీరు 20 times యూఎస్ వెళ్ళారు. ఫ్యాషన్తో వెళ్ళారా? అక్కడికి అసలు నిజంగా యూఎస్లో ఏం జరుగుతుంది మార్కెట్, రియల్ ఎస్టేట్? తర్వాత మీరు 40 times సింగపూర్ వెళ్ళారు, 20 times దుబాయ్ వెళ్ళారు. సో అక్కడ చూసిన తర్వాత ఇండియా రియల్ ఎస్టేట్ మీద మీ అభిప్రాయం? నిజంగా ఒక ప్యాషన్ అండి. నేను ఇందాక చెప్పినట్టు వృత్తి ప్రవృత్తి అంటే నా వృత్తి రియల్ ఎస్టేట్, నా ప్రవృత్తి కూడా రియల్ ఎస్టేటే. అంటే నా అలవాట్లు కూడా రియల్ ఎస్టేట్వే మొత్తం. అంటే ఇప్పుడు దీని గురించి ఆలోచించడం, మన ఆలోచన కూడా రియల్ ఎస్టేట్ మీద. రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఐ ఎంజాయ్ ఇట్ యాక్చువల్లీ. ప్యాషన్తో చేస్తే ఏదైనా సరే ప్యాషన్తో చేసినప్పుడు ఒక మొక్కుబడిగా చేసామనుకోండి, పని చేస్తే మర్చిపోతాం. ప్యాషన్గా చేస్తే నెక్స్ట్ ఏం లెవెల్, దాని తర్వాత ఏంటి, దీనికంటే బెస్ట్ ఏంటి మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఏంటి దాంట్లో ఏంటంటే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. నాకేంటంటే కస్టమర్ ఇంటరాక్షన్ చాలా ఇష్టం అండి. నేను కనీసం నా కెరీర్లో 16,000 మంది కస్టమర్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యాను. 16,000 మంది కస్టమర్స్తో 800 మంది, ఆల్మోస్ట్ 8,000 ప్లాట్స్ వరకు అమ్మాను నేను. 8,000 ప్లాట్స్ వరకు అమ్ముంటాను. సో నాకు ఈ రోజు కూడా ఏంటంటే ఒక కస్టమర్కి ఏం తెలియని కస్టమర్కి ఒక ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నా స్కూటర్ మీద కూర్చుని తీసుకెళ్ళి సైట్ చూపించేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఆయన ఇచ్చి అడ్వాన్స్ తీసుకొని ఆయనకి ఆ రిసీట్ తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా ఆయనతో పాటు వెళ్ళి, అది నాకు చాలా ఇష్టమైన జాబ్ ఈ రోజు కూడా. బట్ టైం ఉండదు, ఇప్పుడంతా నా స్టాఫ్ చూసుకుంటున్నారు. బట్ ఐ లైక్ ఇట్. ఇంటరాక్టింగ్ విత్ ద కస్టమర్స్ అనేది నా జోనర్. ఐ లైక్ ఇట్. కానీ ఒకటి అర్థమైంది సార్, దాదాపు రియల్ ఎస్టేట్లోకి వచ్చి సక్సెస్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది, కానీ అందులో ఫెయిల్యూర్ ఎక్కువ కనపడుతుంది. 90%, 10% సక్సెస్ కనపడుతుంది. సో మనం ఏదైనా వెయిట్ చేయాలి కాదండి. ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎంచుకునేటప్పుడు ఆ రియల్ ఎస్టేట్ తీసుకుంటున్నా డబ్బులు వస్తాయి, డబ్బులు బాగా సంపాదించవచ్చు అనే దాంతో వస్తారు. ఎందుకంటే అది కనిపించలేని వ్యాపారం ఏదైనా ఉన్నదంటే రియల్ ఎస్టేట్ అలా, దాని పెద్ద క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. కాబట్టి అందరు థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తాయి, దాంట్లో ఉంటే చాలా ఏదో రకంగా డబ్బులు వస్తాయి అనేది అది రాంగ్ థాట్ ప్రాసెస్ యాక్చువల్గా. మేము చూసాం కదా, నేను చేసిన కంపెనీలో కూడా మనం ఏదైనా ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు ఈక్వేషన్స్ వేసేటప్పుడు ఇక్కడ మనం 60 లక్షలు పెట్టి ఎకరం కొంటున్నాం, ఈ వడ్డీలు గిడ్డీలు అన్ని కలిపితే ఇవాళ ఇది 1,20,00,000 దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆ ఫిగర్ని దాని తర్వాత ఎవాల్యుయేట్ చేస్తారనమాట. అంటే 1,20,00,000 పెట్టి కొంటున్నట్టుగా ఫీల్ అవుతూ ఎవాల్యుయేట్ చేస్తారు. అవన్నీ ఇంకా తర్వాత హుడా ఛార్జెస్ అని, తర్వాత ఏమో జిఎస్టీలు, అవి ఇవి, డెవలప్మెంట్ యాక్టివిటీస్, కమిషన్స్, మార్కెట్, తర్వాత కంపెనీ శాలరీస్, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసి వెళ్తారు. దట్ ఈజ్ రాంగ్. అలా వచ్చిన వాళ్ళు ఫెయిల్ అవుతారు. రియల్ ఎస్టేట్ అనేది చాలా సర్వీస్ ఇవ్వాల్సిన సంస్థ ఇదనమాట. సర్వీస్ ఓరియంటెడ్. లాట్ ఆఫ్ సర్వీస్ యూ ఆర్ సపోజ్ టు గివ్. బై వర్చ్యూ ఆఫ్ గివింగ్ ద సర్వీసెస్ ప్రాస్పరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంతే డబ్బు పెట్టిన డబ్బు రావాలంటే రాదు. డబ్బుతో పాటుగా చాలా సర్వీసెస్ చేసుకోవాలి. ఫస్ట్ ల్యాండ్ తీసుకునేటప్పుడు చాలా డ్యూ డిలిజెన్సెస్ చేసుకోవాలి. ల్యాండ్ క్లారిటీ ఉందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి అన్ని రకాలుగా. ల్యాండ్ క్లారిటీ ఉన్నప్పుడు మన దగ్గర కొంత డబ్బే ఉంటుంది. కొంతమంది ఇన్వెస్టర్స్ని తెచ్చుకోవాలి, కొంత ఫ్రీలాన్స్ అని చెప్పుకోవాలి. వాళ్ళని తీసుకునేటప్పుడు మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. వీళ్ళు ఈ ఉద్దేశంతో మన దగ్గరకు వస్తున్నారు, వీళ్ళకి న్యాయం చేయాలి
అని ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి. అది ఎప్పటివరకు ఉండాలి, ప్రాజెక్ట్ అయిన తర్వాత మనం ప్రాఫిట్ వాళ్ళకి షేర్ చేసే వరకు ఆలోచన సంకల్పం అలానే ఉండాలి, ఎక్కడ ఆలోచనలు మార్పు రాకూడదు. దాని తర్వాత చేయాల్సిన సర్వీసెస్ ఈ హుడా లెవెట్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్, తర్వాత కన్వర్షన్స్, వీటన్ని రిగరస్గా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ అప్రూవల్స్ తెచ్చుకోవాలి, రేరా అప్రూవల్ తెచ్చుకోవాలి. దాని తర్వాత డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్లో ఎంతో బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది, చాలామంది లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్లంబింగ్, తర్వాత ఎలక్ట్రికల్, రోడ్స్, కాంపౌండ్ వాళ్ళు, ఎంట్రన్స్ గేట్లు, ఇవన్నీ చాలా శ్రమ చేయాలి, ఇవన్నీ సర్వీస్ చేయాలి. ఇదంతా అయిన తర్వాత ప్రాపర్ వేలో వాళ్ళు చెప్పినట్టుగా ల్యాండ్ ఇవ్వాలి, తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సెక్యూర్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ సర్వీసెస్ అనమాట. ఇవన్నీ సర్వీసెస్ చేసుకుంటే మీకు బ్రాండింగ్ వస్తుంది, డబ్బు వస్తుంది, మీ దగ్గర 100 మంది ఎంప్లాయీలు పనిచేస్తారు, మిమ్మల్ని పూజిస్తారు ఎంప్లాయీస్, అందరికీ లైఫ్ కల్పించిన వాళ్ళు అవుతాం. సార్ నేను అందుకే సెలెక్ట్ చేసుకున్నాను. ఐ వాంట్ టు గివ్ ద జస్టిస్ టు ఆల్ ఆఫ్ దెమ్. ప్లంబర్ దగ్గర నుంచి, వాచ్మెన్ దగ్గర నుంచి, ఎవ్రీబడి దే మస్ట్ బి హ్యాపీ విత్ మీ. సార్ సో భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, నేను చేయాలనుకుని చేస్తున్నాను. ఫైనల్గా మీ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యారు. సో మీ సక్సెస్ సీక్రెట్ ఇప్పుడు చెప్పారు, దాని కష్టం ఏంటో చెప్పారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సింగిల్ వర్డ్. సర్వీస్. కస్టమర్కి ఏమేమి కావాలో లిస్ట్ తీసుకుంటాం, సర్వీస్ చేయటం. డోంట్ గెట్ దట్ నాకు ఈ కస్టమర్కి అమ్మితే ఏం కమిషన్ వస్తుంది అని సెకండరీ. బై డిఫాల్ట్ యూ విల్ గెట్, అది ఎంతైనా రావచ్చు. సర్వీస్ అనమాట, దాంట్లో ఎంతో సర్వీస్ ఇన్వాల్వ్ అవుతుంది. కస్టమర్ తీసుకోవాలన్నప్పుడు ఆయన థాట్ ప్రాసెస్ అంతే. ఈ సర్వీసెస్లో అన్ని బై డిఫాల్ట్ పేషెన్సీ వస్తుంది, తర్వాత ఇవన్నీ వస్తాయి అనమాట. అలానే ఇంకోటి ఏంటంటే మనం దాంట్లో థరోగా ఇన్వాల్వ్ అయిపోవాలి. యాక్చువల్గా ఇన్వాల్వ్ అయిపోయి దీనికంటే బెస్ట్ ఎలా చేయగలుగుతాం, ఏం బెస్ట్ చేయగలుగుతాం అనేది ఆ ప్రాసెస్లో అలా వెళ్తుంటే ఆటోమేటిక్గా దెర్ విల్ బి దానికి సంబంధించిన ఒక ఈకో సిస్టమ్ రెడీ అవుతుంది. ఆ ఈకో సిస్టంలో మీరు వెళ్తుంటారు, ఇట్ విల్ బ్రింగ్ అప్ యూ లైక్ ఎనీథింగ్ అనమాట. సో ఫైనల్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ నెంబర్ కావచ్చు, మీ వెబ్సైట్ ఒకసారి మాకు చెప్పగలరు? నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే 9666777771. వెబ్సైట్ వచ్చేసరికి www.silversands.infra.com. నెంబర్ ఇంకోసారి చెప్తున్నాను, 9666777771. వెబ్సైట్ www.silversands.infra.com. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. తప్పకుండా అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ.